ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో దేవుడి అమూల్యమైన విలువ కట్టలేనటువంటి గొప్పదైనటువంటి ఆయన మాటల్లో ఉన్నటువంటి అనేక విషయాలలో కొన్ని సంగతులు ఈరోజు మనము ఆలోచించి మరి ఒక బ్రతుకు పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం అని ఇప్పటికే అనేక మారులు మీరు విన్నారు. దేవుని పిల్లలారా, దేవుడి మాట ఎంత గొప్పదో ఎంత విలువైనదో మనిషికి తెలియాలి. ఆ విలువ తెలియకపోతే బ్రతుకును మనిషి దిద్దుకునే అవకాశం ఉండదండి. ఎందుకంటే మనకు చాలాసార్లు ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉత్తరాలను రాసుకునే పరిస్థితి కనుమరుగున పడిపోయినప్పటికీ కనుమరుగు పడిపోయి సెల్ ఫోన్స్లలో మెసేజ్లు పంపుకోవటం, వాట్సాప్లలో మెసేజ్లను మరి షేర్ చేసుకోవటం, ఈ పరిస్థితి వచ్చింది. పిల్లరా, ఏ పరిస్థితి వచ్చినా పద్ధతి ఏదైనా ఒకరికి ఒకరు సమాచారాలను పంపుకోవటంలో, వచ్చిన సమాచారపు విలువ తెలుసుకోవటంలో మాత్రం ఏ మార్పు ఉండదండి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఏమండి, ఒక సందేశం అది వచ్చిన దూరాన్ని బట్టి దాన్ని చూసే పద్ధతి ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. ఉదాహరణకి మన పక్క గ్రామం ఓ 10 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో ఉంటున్నటువంటి పక్క గ్రామం నుంచి మనకు ఒక ఉత్తరమో లేదా ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, దాన్ని ఒక రకంగా చూస్తాం. ఏదో ఉత్తరం వచ్చింది లేదా మెసేజ్ వచ్చింది అనుకుంటాం. పక్క జిల్లా నుంచి వచ్చిందనుకోండి, పక్కూరు నుంచి వచ్చిన ఉత్తరం కంటే కూడా ఎక్కువ ఆసక్తితో లేదా అందులో ఏముందో ఉన్నటువంటి ఆతృతతో మనం చదువుతాం. ఇక వేరే రాష్ట్రం నుంచి మనకు ఉత్తరం వచ్చిందనుకోండి, మరి కాస్త ఆసక్తిని పెంచి దాన్ని చదువుతాం. ఇక వేరే దేశం నుంచి మనకు ఉత్తరం వచ్చిందనుకోండి, లేదా వేరే దేశం నుంచి మనకు సందేశం వచ్చిందనుకోండి, దాన్ని ఎలా చదువుతామని ఆలోచిస్తేనండి, పక్కూరు నుంచి వచ్చిన దానికంటే, పక్క జిల్లా నుంచి వచ్చిన దానికంటే, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దానికంటే, పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఆ సందేశాన్ని లేదా ఉత్తరాన్ని వీటన్నిటికంటే మించిన ఆశతో ఆసక్తితో మనం చదువుతాం. అవునో కాదో మీరు ఆలోచించండి ప్రియులారా. అంటే దూరం నుంచి వచ్చిన పద్ధతిని బట్టి, దూరం పెరిగే దానిని బట్టి, దూరం ఉండడాన్ని బట్టి వారు పంపినటువంటి ఆ ఉత్తరం లేదా సందేశం మీద మనకి ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చింది కనుక ఏదో ముఖ్యమైన సంగతి ఉంటుంది అన్న ఆలోచన మనకు ఉంటుంది. పిల్లరా, ఇది మన మధ్య జరుగుతున్నది, మనకుంటున్నది అని మనం అనుకుంటే
ఏమండి, దూరాన్ని బట్టి ఆసక్తి పెరుగుతుంది అని మనం గ్రహిస్తే పిల్లరా, బైబిల్ అనేది ఎంత దూరం నుంచి మన చేతుల్లోకి వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, బైబిల్ అనేది పక్కూరు నుంచో, పక్క జిల్లా నుంచో, పక్క రాష్ట్రం నుంచో, మరో పక్కనున్నటువంటి దేశం నుంచో వచ్చింది కాదండి. మరి ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ గ్రంథం? ఎంత దూరం నుంచి వచ్చింది బైబిల్ గ్రంథం అని మనం ఆలోచిస్తేనండి, ఇది 1000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు కాదండి. ఎంత సుదూరం నుంచి ప్రయాణించి ఈ వాక్యం మన దగ్గరికి వచ్చిందంటే, సాక్షాత్తు దేవుడు ఉన్నటువంటి పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చిందండి. మన దగ్గరికి రాకమునుపు వాక్యం ఎక్కడ ఉండేది అని బైబిల్ని మనం పరిశీలించగలిగితేనండి, బైబిల్ని పరిశీలిస్తే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ దేవుడు చెబుతాడు, గట్టిగా 7 ముద్రలు వేయబడి దేవుని దక్షిణహస్తంలో వాక్యం ఉన్నట్లుగా అక్కడ మనం చదువుతాం. పరలోకంలో ఉన్న దేవుడు సింహాసనం మీద ఉంటూ, ఆ మహోన్నతుడుగా ఉన్న దేవుడు అంత మహిమ కలిగిన సింహాసనం మీద ఉంటూ, ఎక్కడో ఏ పక్కనో ఏ కుర్చీ మీదో ఏ టేబుల్ మీదో ఆ వాక్యాన్ని పెట్టక, తన దక్షిణహస్తంలో ఈ చేతిలో కూడా కాకుండా దక్షిణహస్తంలో కుడి చేతిలో గట్టిగా ముద్రలు వేయించి పట్టుకుని ఉన్నాడంటే, పిల్లరా, వాక్యం ఎంత విలువైందో మీరు ఆలోచించండి. వాక్య విషయంలో దేవుడు ఎంత భద్రతను కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. అంటే సాక్షాత్తు ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చిందండి. ఆ పరలోకం 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, ఈ కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాదు పిల్లరా. కాంతి సంవత్సరాలు, కిలోమీటర్ల కంటే చాలా గొప్పగా భావించే కాంతి సంవత్సరాలు భూమి మీద దూరాన్ని కిలోమీటర్లలో కొలిస్తే, అంతరిక్షంలో ఉన్న దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. ఇంతకు మించినటువంటి వేగంగా కొలిచే పద్ధతి మనిషి దగ్గర లేదండి. మరి ఈ బైబిలు ఎన్ని కోటాను కోట్ల కాంతి సంవత్సరాల నుంచి దూరం నుంచి వచ్చిందంటే, మన మెదడుకు అర్థం కానంత దూరం నుంచి, అర్థం కానంత సంఖ్య, దీని కాంతి సంవత్సరాలు ఇన్ని కోట్ల సంవత్సరాలను కొలవటానికే అవకాశము లేనంత సుదూర ప్రాంతం నుంచి, పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిందండి. ఏమండి, దూరాన్ని బట్టి మనకు ఉత్తరాన్ని చదివే విధానంలో ఆసక్తి పెరిగేటప్పుడు పిల్లరా, అంత సుదూర ప్రాంతం నుంచి ఈ బైబిల్ అనేది మనిషి చేతుల్లోకి వచ్చినప్పుడు మరి దీన్ని ఎంత ఆసక్తితో చదవాలో మీరు ఆలోచించండి. ఇంత ఆసక్తితో ఈరోజు మనుషులు దీన్ని చదివేవారు ఉన్నారంటారా? తింటున్న ఆహారాన్ని పక్కన పెట్టి, చేస్తున్న పనిని పక్కన పెట్టి, ఉన్న ఉద్యోగానికి సెలవు పెట్టి, కుటుంబ పనులను ప్రక్కన పెట్టి, మనవి అనుకుంటున్న వాటిని ప్రక్కన పెట్టి, ఇంత ఆసక్తితో వాక్యాన్ని చదివే పరిస్థితులు ఈరోజు క్రైస్తవ బిడ్డల మధ్య, మన మధ్య ఉందంటారా? ఆలోచించండి పిల్లరా. మన పనుల కోసం వాక్యాన్ని పక్కన పెట్టే పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి తప్ప, వాక్యం చదువుకోవడానికి పనులను పక్కన పెట్టే పరిస్థితులు, ఉద్యోగాలకు సెలవులు పెట్టే పరిస్థితులు కనిపించవండి. ఎందుకంటే మనిషికి ఈ వాక్యం విలువ అర్థం కాకపోవటం, ఈ వాక్యం అనేది ఎంత సుదూర ప్రాంతం నుంచి వచ్చిందో తెలియకపోవటం, ఈజీగా బైబిల్ చేతుల్లోకి వచ్చింది అనుకుంటున్నాడే తప్ప, ఒక 200 రూపాయలు పెడితే బైబిల్ దొరికేసింది అనుకుంటున్నాడే తప్ప, నేను పుట్టేటప్పటికి నా స్వభాషలో తెలుగు భాషలో ఉంది, మరో భాష వాడికి మరో భాషలో ఉంది అనుకుంటున్నాడే తప్ప, బైబిల్ మనుషుల చేతులకి రావడం గురించిన కష్టం మనిషికి అర్థం కాలేదండి. ఆలోచించండి పిల్లరా. నిజంగా ఇతర దేశం నుంచి వచ్చినటువంటి కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చిన ఉత్తరాన్ని, సందేశాన్ని అంత ఆసక్తిగా మనం చదువుతున్నప్పుడు, నిజంగా అన్నీ లెక్క పెట్టలేని కాంతి సంవత్సరాలు, కోట్ల కాంతి సంవత్సరాల దాటుకుని వచ్చిన బైబిల్ గ్రంథాన్ని మరి ఎంత ఆసక్తితో దీన్ని మనం చూడాలో మీరు ఆలోచించండి. వాక్యపు విలువ అర్థమైన వారు మాత్రమే ఆ స్థాయిలో దీన్ని చూడగలరు. అలాంటి వారు ఉన్నారండి, బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. పనులన్నీ ప్రక్కన పెట్టి,
రాత్రులు నిద్ర కూడా పోకుండా, కన్నులు పోతాయేనేమో అన్నటువంటి బాధ కూడా లేకుండా, కన్నులు క్షీణించేటంత వరకు చదివిన ఒక దావీదు గారు మనకు కనపడతారు. వాక్యాన్ని తీసుకురావడంలో అన్నాహారాలు 40 రోజులు 2 సార్లు 40 నిద్రాహారాలను కూడా ప్రక్కన పెట్టి తెచ్చినటువంటి మహానుభావులైన మోషే గారు కనబడతారు. వాక్యాన్ని ప్రాణము కంటే ఎక్కువగా భావించిన వారు మనకు కనబడతారు. పిల్లారా, అంత సుదూర ప్రాంతం నుంచి దేవుడి సందేశాన్ని పంపించాడు అంటే ఎంత ప్రాముఖ్యత లేకపోతే ఎన్ని పుస్తకాలని మన దగ్గరికి పంపిస్తాడో దేవుడు. మీరు ఆలోచించండి ప్రియులారా. ఏమండి, వాక్యాన్ని ఇచ్చిన తర్వాత కేవలం చదువుకోవటంతో సరిపెట్టుకోవాలి అని దేవుడు అనుకోలేదండి. ఒకవేళ వాక్యాన్ని పంపాడు కదా, కాస్త పనులు ప్రక్కన పెట్టి చదువుకుందాం, అప్పుడు దేవుడు సంతోషిస్తాడేమో అనుకుంటే అది కూడా పొరపాటే. పనులు పక్కన పెట్టి వాక్యాన్ని చదువుకున్నంత మాత్రాన దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించడండి. ఏమండి, దాని ప్రకారం బ్రతకాలి అనుకుంటున్నాడు. దీన్ని చదువుకోవటానికో వినటానికో పంపించలేదండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాక్యాన్ని పంపించిన తర్వాత ఎలా చదువుకోవాలో బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఆ తర్వాత ఈ వాక్యాన్ని ఎలా వినాలో కూడా దేవుడు చెప్పాడండి. ఎలా వినాలో దేవుడు చెప్పాడు. ఎందుకంటే వాక్యాన్ని పంపించి నా పిల్లల చేతికిస్తే మరి వారు చదువుకుంటారు. వారు చదువుకున్నంత మాత్రాన నేను పంపిన ఈ మహాజ్ఞాన గ్రంథం వారికి అర్థం కాదు. వారు అర్థం చేసుకోలేరు. నా పిల్లలు మట్టి మెదడులతో మహాలోకం నుంచి పంపిన ఈ మహాజ్ఞాన సంగతులను నా పిల్లలు అర్థము చేసుకోలేరని ఆలోచించిన దేవుడు బైబిల్ని మన చేతుల్లోకి పంపటంతో చేతులు దులుపుకోక, తన పని అయిపోయింది అని అనుకోక, తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే మనం చదువుకుని అర్థం చేసుకోలేం కనుక చెప్పి అర్థము చేయించటానికి అనేక మంది బోధకులను కూడా మన కోసం ఈ లోకానికి పంపించాడు. అలా దేవుడు పంపిన పరంపరలో వచ్చిన వారే ప్రవక్తలు. ఆ పరంపరలో వచ్చిన వారే ఎందరో దేవుని బోధకులు. ఆ పరంపరలో వచ్చిన వారే అపోస్తలులు. ఆ పరంపరలో వచ్చిన వారే సువార్తికులు. ఆ పరంపరలో వచ్చిన మహానుభావుడే క్రీస్తు ప్రభుల వారు. ఆలోచించండి పిల్లారా, చదువుకొని అర్థం చేసుకునే జ్ఞానం, దాన్ని చదువుకొని సాధించే సామర్థ్యం మనకు లేదని, మన అసమర్థ స్థితిని, అజ్ఞానపు పరిస్థితులను దేవుడు గమనించి ఇచ్చిన వాక్యాన్ని చెప్పి అర్థము చేయించటం, బోధించి నేర్పించి నిలబెట్టడానికి దేవుడు ఎందరో బోధకులు పంపించాడు. ప్రియులారా, ఏమండి, అంత సుదూర ప్రాంతం నుంచి వాక్యాన్ని మన స్వభాషలోకి రాయించి పంపించడమే కాకుండా దాన్ని అర్థం చేయించే బోధకులను పంపించినప్పుడు, ఇన్ని పనులను దేవుడు చేస్తున్నప్పుడు, ఇన్ని జాగ్రత్తలను దేవుడు తీసుకుంటున్నప్పుడు, ఏమండి, మన ప్రయత్నం కూడా అంతో ఇంతో ఉండాలంటారా లేదంటారా? చదువుకోలేము కనుక బోధకులు అర్థమును చేయించడానికి బోధకులు పంపాడు. దేవుడు ఇన్ని చేసినప్పుడు మన బాధ్యత కూడా ఉండాలంటారా లేదంటారా? చెప్పండి. ఉండాలండి. అందుకేనండి దేవుడు వాక్యాన్ని రాయించి చెప్పే బోధకులను పంపించి వాక్యాన్ని బోధింప చేస్తున్నప్పుడు, ఏమండి, వాక్యాన్ని వినేటప్పుడు మనం ఎలాగుండాలో మరి ఒక మంచి జాగ్రత్తను చెబుతున్నాడు. పిల్లరా, ఎన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకుంటున్నాడో, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం చూడగలిగితే, మరి వాక్యంతో పాటు బోధించే బోధకులను పంపిన తర్వాత దేవుడు చెబుతున్న ఒక మంచి మాటను, వాక్యాన్ని వినటం గురించి దేవుడు చెబుతున్న ఒక మంచి మాటను మనం చూడగలిగితే, మరి మంచి బోధకుడు అయినటువంటి యాకోబు గారి ద్వారా దేవుడు పత్రిక రాయిస్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెబుతున్న ఒక మాటను ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాలను ఈరోజు మన బ్రతుకు పాఠంగా మనం ఆలోచిద్దాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడో చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. చూడండి పిల్లరా, దేవుడు వాక్యాన్ని వ్రాయించేటప్పుడు దీన్ని ఎలా వినాలో కూడా
మనకు చెప్తున్నాడు. వాక్యాన్ని వ్రాయించిన దేవుడు దీన్ని ఎలా వినాలని వ్రాయిస్తున్నాడండి? కాబట్టి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. వాక్యాన్ని రాయించి బోధించే బోధకులను పంపించిన తర్వాత ఏమండి, వినటం గురించి కూడా దేవుడు చెప్పాలా? వినటం గురించి కూడా దేవుడు చెప్పాలా? ఆ పరిస్థితులు దేవుడికి తెచ్చిపెట్టాం. ఆ పరిస్థితికి మనం తెచ్చిపెట్టుకున్నాం పిల్లరా. అంటే మనిషికి వాక్యాన్ని ఎలా వినాలో కూడా తెలియదండి. వాక్యాన్ని ఎలా వినాలో మనిషికి తెలియదండి పిల్లరా. వాక్యం వినేటప్పుడు మనసు సరిచేసుకోవాలి. వాక్యం విన్న తర్వాత బ్రతుకు సరిచేసుకోవాలి అండి. వాక్యం వినేటప్పుడు మనసు సరిచేసుకొని వాక్యం విన్న తర్వాత బ్రతుకును సరిచేసుకోవాలి. ఈ కనీస జ్ఞానం మనిషికి లేదండి. చెప్పినా విని గుర్తించుకొని ప్రవర్తించే పరిస్థితులు కూడా లేవు. ఎందుకు దేవుడు వాక్యాన్ని కూడా ఎలా వినాలో చెబుతున్నాడంటే, మనిషి వాక్యం వినేటప్పుడు దేవుడు చెబుతున్నటువంటి రీతిలో వినే పరిస్థితులు లేవండి. ఎందుకంటే మనిషి వాక్యం ముందుకు వినటానికి వచ్చేటప్పుడు, వాక్యం ముందు కూర్చుంటున్న మనుషులు ఎలాగుంటారు అంటే, ఇదిగో వాక్యాన్ని వినటానికి వచ్చేటప్పటికే తన సమస్యలన్నీ కూడా నెత్తిన పెట్టుకొని కూర్చుంటాడు. తన సమస్యలన్నీ కూడా మనసులో పెట్టుకొని కూర్చుంటాడండి. తన సమస్యలను మనసులో పెట్టుకొని కూర్చుంటే వాక్యం అర్థమవుతుందా చెప్పండి? వాక్యం అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాడు, సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టతోను మాని అంటున్నాడు. చూడండి, మనిషిలో ఏముందంటే కల్మషం ఉంది. ఏమండి, కల్మషం వాస్తవానికి ప్రపంచంలో ఉందా, మనిషిలో ఉందా? ప్రపంచంలో కల్మషం, లోకంలో కల్మషం ఉందండి. లోకంలో ఉండవలసిన కల్మషం ఎక్కడికి వచ్చేసింది అంటే మనిషి హృదయంలోకి వచ్చేసిందండి. మనిషి లోనికి వచ్చేసింది. లోన ఒకటి పెట్టుకొని, ఏమండి, లోన మనల్ని పాడు చేసే దానిని పెట్టుకొని మనల్ని బాగు చేసే దాన్ని లోపలికి వేసుకుంటే అది పనిచేస్తుందంటారా పిల్లరా? అందుకే దేవుడు చెబుతున్నాడు, వాక్యం వినడానికి ముందు మీరు ఎలాగుండాలి అంటే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మీరు మానాలి. వినటానికి మునుపు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే మనిషి వాక్యం ముందుకు రావటమే, వినటానికి కూర్చోవటమే ఎన్నో సమస్యలతో కూర్చుంటాడండి. ఎన్నో సమస్యలు. మరి కొందరు అప్పులు ఎలా తీరతాయని, రోగం ఎలా పోతుందని, ఇక పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటుందో, పిల్లలు ఎలా బాగుపడతారు, చదువులు ఎలాగవుతాయి, ఉద్యోగాలే పిల్లలకి ఎలా వస్తాయి, పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, ప్రారంభించిన ఇల్లు ఎలా కట్టుకుంటాం, మారలేని భర్త ఎలాగా మరి తాగుడు మానేస్తాడు, ఇలా రకరకాలైనటువంటి వారి సొంత సమస్యలతో దేవుడు ముందు కూర్చుంటాడు. ఏమండి, సొంత సమస్యలతో దేవుడు ముందు కూర్చోవటాన్ని సాత్వికముతో కూర్చున్నాడు అంటాడా, సమస్యలతో కూర్చున్నారు అంటారా? దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎలా స్వీకరించాలని చెప్తున్నాడు? సాత్వికముతో స్వీకరించండి అంటున్నాడు. చూడండి పిల్లరా, సాత్వికముతో స్వీకరించండి అంటున్నాడు. ఏమండి, మనసులో ఏదో సమస్యలు పెట్టుకొని అవి ఈ చర్చికి వెళితే తీరతాయేమో, లేదా ఈ గుంపుకు సంఘంగా కూడుకునే చోటుకి వెళ్తే తీరతాయేమో అన్నటువంటి ఆలోచనతో దేవుడు వాక్యం ముందు కూర్చొని వింటున్నాం అనుకోండి. ఏమండి, దీన్ని సాత్వికముతో వినటం, సాత్వికముతో స్వీకరించడం అంటారా? స్వార్థముతో స్వీకరించడం, స్వార్థంతో వినడం అంటారా? ఆలోచించండి. అప్పులు తీరుతాయి, రోగాలు పోతాయి, కుటుంబ సమస్యలు పోతాయి. ఈ రకరకాలైన సమస్యలు హృదయంలో పెట్టుకుని వాక్యం ముందు కూర్చొని వింటూ ఉంటే దీన్ని సాత్వికముతో స్వీకరించడం అంటారా, స్వార్థంతో స్వీకరించడం అంటారా? ఈరోజు ఈ వాక్యం వింటే నా సమస్య తీరుతుంది, ఈరోజు ఈ టెంపుల్కి వెళితే నా సమస్య పోతుంది, ఈరోజు ఈ సంఘానికి వెళితే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఇదిగో ఈ గంట సేపు ఇక్కడ కూర్చుంటే దేవుడు నాకు ఏదైనా చేసి సమస్యను తీరుస్తాడేమో అని కూర్చున్నాం అనుకోండి. దీన్ని ఏమంటారు తెలుసా అండి? సాత్వికముతో స్వీకరించడం. సాత్వికంతో కూర్చోవడం అనడు, స్వార్థముతో కూర్చోవడం అంటాడు. అంటే మనిషికి వాక్యం ముందు కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలన్న కనీస జ్ఞానం కూడా లేదు అని మనకు అర్థమవుతుంది. అందుకే ఏం చెప్తున్నాడండి? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మొదట ఇవి తీసేసుకోండి నాయన అన్నాడు. మొదట ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి. ఇవి తీసుకోకుండా
నా వాక్యాన్ని మీరు విని లోపలికి వేసుకున్నాం అనుకున్నా ఇది పని చేయదు అన్నాడు. విరిగిపోతుంది ప్రియులారా. ఎందుకంటే ఇంత మునుపు కూడా గడిచిన మరి మెసేజ్లలో పాఠాలలో మీకు చెప్పాను. మరి ఉదయాన్నే పాలవాడు వచ్చి మనకు ఏమండి పాలు తీసుకోండి, పాలు పోసేవాడు వచ్చి పాలు పోయటానికి వచ్చినప్పుడు పాలు తీసుకుని అమ్మగారు అన్నారు అనుకోండి, అప్పుడు మన ఆడవాళ్ళు ఏ గిన్నెలు తీసుకుని వెళ్తారండి పాలు పోయించుకోవడానికి? ఏ గిన్నెలు తీసుకుని వెళ్తారండి? రాత్రి ఉన్నటువంటి కూర పెట్టిన గిన్నె తీసుకొని ఆ కూర మరో గిన్నెలో వేసేసి ఆ గిన్నె కడగకుండా అలాగే తీసుకెళ్ళిపోయి పాలు పోసుకున్నారనుకోండి, ఏమండి ఆ పాలు ఏమైపోతాయి? ఆ పాలు ఏమైపోతాయండి? విరిగిపోతాయి. అందుకే మన వాళ్ళు ఏ గిన్నెలో పెట్టుకుంటారు? పాలు ఏ గిన్నెలో పోయించుకుంటారండి? పాలు పోయించుకోవడానికి సపరేట్గా పాల గిన్నె అని ఒక గిన్నెను ప్రత్యేకించి పెడతారు చూడండి. ఎందుకు పాల గిన్నె అని సపరేట్గా పాల గిన్నెకు సపరేట్ పెట్టుకున్నారు? ఎందుకంటే పాలు ఏ గిన్నెలో ఉంటే ఆ గిన్నెలో పోసేస్తే అందులో ఏదైనా ఉంటే విరిగిపోతాయండి, విరిగిపోతాయి పిల్లరా. అందుకే మరి రాత్రి ఆ కూరలు పెట్టుకున్నటువంటి గిన్నెలు తీసుకుని వచ్చి అందులో వేసుకోరు, ప్రత్యేకమైన పాల గిన్నెలు. ఎందుకంటే పాలు స్వచ్ఛమైనవి. స్వచ్ఛమైన పాలను స్వచ్ఛమైన పాత్రలో పోసుకొని వాడుకుంటేనే అవి బాగుంటాయండి. ఏదో రాత్రి కూర ఉన్నటువంటి గిన్నెల్లోనో లేకపోతే ఏదో కారం ఉప్పు తగిలినటువంటి గిన్నెల్లోనో కడగకుండా తీసుకొని పోయించుకున్నాం అనుకోండి, ఆ పాలన్నీ కూడా విరిగిపోతాయి పిల్లరా. ఇది మీకు అర్థమైతే అంటే ఒక పాలు స్వచ్ఛందంగా మనం వాడుకోవడానికి బాగుండాలి అంటే ఒక మంచి పాత్రలు, శ్రేష్టమైన పాత్రలో పోయించుకుంటేనే అవి మన కోసం చక్కగా ఉంటాయి, మనకు ఉపయోగకరంగా ఉంటాయి, విరిగిపోకుండా. ఇది మీకు అర్థమైతే ఒక పాలు పోయించుకునే గిన్నెలు శుభ్రంగా ఉంచుకోవాలన్న సంగతి మనకు అర్థమైంది. కానీ వాక్యం హృదయంలోకి మనం విని తీసుకునేటప్పటికి ఎలాగ ఉండాలో మాత్రం మనకు తెలియలేదండి. అందుకే అంటున్నాడు, మొదట ఈ స్వచ్ఛమైన వాక్యం నీలోకి వచ్చి నిన్ను ఫలింపచేసేదిగా, నీ బ్రతుకులో నీ ఆత్మను రక్షించేదిగా ఉండాలంటే మొదట నువ్వేం చేయాలి? పాలు పోయించుకోవడానికి మునుపు పాల గిన్నెలు రాత్రే కడిగేసి ఎలాగైతే భద్రం చేసుకుని అందులో నువ్వు పోయించుకుంటావో, వాక్యం వినటానికి ముందు కూడా నీలో ఉన్న సమస్త కల్మషం విరవేగుచిన దుష్టత్వాన్ని నువ్వు తీసివేసుకోవాలి అంటున్నాడు, దాన్ని తొలగించుకోవాలి అన్నాడు. అందుకే సమస్త కల్మషమును విరవేగుచిన దుష్టత్వం మాని మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంగీకరించండి అని చెప్పి ఏమండి కిందకి రాగానే ఎటువంటి మాట చెప్తున్నాడో చూడండి పిల్లరా. ఏంటి వాక్యం వినడానికి మునుపు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా పిల్లరా? వాక్యం వినేటప్పుడు ఇలాంటి సమస్యలతో ఇప్పుడే కాదు ఉండటం అనేది, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఇదే పరిస్థితి. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఎలాగొచ్చేవారండి? లోపల ఏదో పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఒకడు రోగం పోగొట్టుకోవడానికి, ఒకడు వ్యాధి తగ్గించుకోవడానికి, మరొకడు తన సహోదరుడి చేత వాక్యం అంతా క్రీస్తు చెప్పగానే ఆస్తి పంపకాలు చేయించుకోవడానికి, ఒకడేమో డబ్బులు ధనదాహంతో, ఒకడేమో పంటలు బాగా పండించుకోవడానికి, ఒకడేమో రొట్టె కోసం వచ్చారంటారా? వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో, రకరకాలైన కారణంతో వచ్చారు. అందుకే ఆ రోజు క్రీస్తు అంతటి వాడే ఆ వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రపంచంలో ఎవడూ చెప్పలేనని విలువైన మాటల్ని వారికి చెబుతున్నప్పటికీ చాలా మందిలో పని చేయకుండా పోయాయండి. గట్టిగా ఒక 12 మంది మాత్రమే నిలబడ్డారండి పిల్లరా. అది ఆ రోజు క్రీస్తు ముందు కూర్చున్న జనంలో ఉన్నదే కాదు, ఎప్పటికీ బోధ భూమి మీద బోధ జరుగుతున్నంత కాలం కూడా కూర్చున్న వారిలో ఇలాంటి వారు ఉంటారు. ఇప్పుడు వాక్యం ముందు కూర్చున్న మీలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు, మీలో కూడా ఉంటారు. రకరకాలైన కారణాలు. అంతేగాని ఈరోజు వాక్యం ఏం చెప్తారో వినాలి. విన్న వాక్యాన్ని నేను విన్న తర్వాత ఆ వాక్యంలో చెప్పినటువంటి దాని ప్రకారం నాలో కొదవగా ఉన్న వాటిని నేను మరి ఆ వాక్యంతో నింపుకొని దేవునికి ఇబ్బంది కలిగించే ప్రవర్తనను మానుకోవాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి దేవుడు చెబుతూ మరి 22వ వచనంలోకి రాగానే ఏమని చెబుతున్నాడో చూడండి. అక్కడ ఏమంటున్నాడో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రవర్తించువారునై ఉండండి అన్నాడు. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములు మీరు మోసపుచ్చుకొనకుండా అన్నాడు. ఏమండి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి క్రైస్తవ సమాజానికి. ఏమండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అన్నాడు. ఏమండి వింటే మోసపోతారా? వింటే మోసపోరు. విన్నదాని ప్రకారముగా మనము ప్రవర్తించకపోతే మోసపోతాము అంటున్నాడు. మరలా చెప్తున్నాను, వింటే మనం మోసపోం.
విన్నదాని ప్రకారము ప్రవర్తించకపోతే మనం మోసపోతాం. అంటే వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మనం ఎలాగుండాలి? వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. విన్న తర్వాత దాని ప్రకారము ప్రవర్తించాలన్న ఆలోచనతో ఉండాలండి. దానికి తప్ప మరి ఏ ఆలోచనతో మనం కూర్చున్నా ఈ వాక్యము మన హృదయాలలో పనిచేయదు. మన ఆత్మను ఈ వాక్యము రక్షించకుండా మనకు మనమే నాశనాన్ని కొని తెచ్చుకునే వరంగా మారిపోతాం. పిల్లరా, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు వాక్యము చెప్పేటప్పుడు ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా మనసు పెట్టి వాక్యం వినరండి. చక్కగా ఏ సౌండ్ చేయకుండా ఎందుకుంటారు అనుకున్నారు? సౌండ్ చేస్తే మనం గద్దిస్తాం కాబట్టి ఉంటారు. ఇక్కడ కూర్చుని కూడా హృదయాలను ఎక్కడో పెట్టుకున్నవారు, ఎక్కడో ఆలోచించుకుంటూ ఉండేవారు కూడా ఉంటారంటారా లేరంటారా? ఉంటారు. మరికొందరు ఉంటారు. ఏదైనా వారి బ్రతుకులకు సంబంధించిన మాట కాస్త గట్టిగా చెప్పామనుకోండి, మా గురించి ఏమైనా చెప్తాడని ఆలోచించుకునేవారు కూడా ఉన్నారు. పిల్లరా, మీరు ఆలోచించండారా? ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు దేవుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోనకండి అంటున్నాడు. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసము చేసుకోవకండి అన్నాడు. వింటే మోసపోం, దాని ప్రకారము ప్రవర్తించకపోతే మనం మోసపోతామండి. నిజంగా మరి విన్న తర్వాత ప్రవర్తించకపోతే, వినేటప్పుడు కేవలం వినేవారముగా మాత్రమే ఉంటే మనం మోసపోతామంటారా? మోసపోతామా పిల్లరా? అలా మోసపోయిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయా? చాలా ఉన్నాయి పిల్లరా. మరి అలా విని మోసపోయిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ప్రపంచ చరిత్రలో చాలామంది ఉన్నారు పిల్లరా. దేవుడి వాక్యాలు విని కూడా మోసపోయి తమకు తాము శిక్షను కొని తెచ్చుకున్న వారు ఉన్నారండి. ఒకరు ఇద్దరు కాదు పిల్లరా, అనేకులు కనబడతారు. బైబిల్ చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచించినా మరి వినప్పుడు దేవుడు చెబుతున్నప్పుడు బాగా వింటూ దేవుడు ఇక్కడ మనతో కూడా మాట్లాడుతూ మీరు వినరు అనటం లేదు. దేవుడు ఇక్కడ 22వ వచనంలో రాయిస్తూ 1:22 వచనం యాకోబు పత్రికలో రాయిస్తూ మీరు వినరు అని చెప్పటం లేదు, మీరు సరిగ్గా వినరు అని కూడా అనటం లేదండి. దేవుడు మీరు వింటారు కానీ ఏం చేస్తారంటే వినేటప్పుడు మాత్రం బాగా వింటారు, కానీ విన్న తర్వాత మాత్రం దాని ప్రకారం ప్రవర్తించాలన్న ఆలోచన మీకు ఉండదు అనే మాటని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఆలోచించండి. ఎందుకంటే ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఆత్మీయ జబ్బు లేదా రోగం అనొచ్చు దీన్ని. అనేకుల్లో ఉండే ఆత్మీయ జబ్బు ఇదేనండి పిల్లరా. మంచిది, ఆలోచిద్దాం. మరి విని దాని ప్రకారం ప్రవర్తించకుండా తామే మోసపోయిన వారు బైబిల్ చరిత్రలో ఉన్నారా అని మనం ఆలోచిస్తేనండి, బైబిల్ చరిత్రలో చిన్న చితక వాళ్ళు కాదండోయ్, గొప్ప వారు కూడా దేవుడి మన్ననలు పొందినవారు, దేవుడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన వారు, ఆత్మీయంగా చాలా అభివృద్ధిని సాధించిన వారు సహితం విని మోసపోయిన వారిలో ఉన్నారంటే మనం మరి ఆశ్చర్యపోకమానమండి. ఉన్నారు అలాంటి వారు. మరి విని మరి విన్నదాని ప్రకారం చేయకుండా మోసపోయి దేవుడి శిక్షకి పాత్రులైన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తారంటే ఉన్నారు. వారిలో మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తుల గురించి మనం ఆలోచించగలిగితే అలాంటి వారిలో ఒక ఆయనే మోషే గారు, అహరోను గారు. ఆలోచించండి. మోషే అహరోనుల గురించి మనకు తెలుసు. మోషే అహరోనులు మరి ఇజ్రాయేలు దేశానికి, పాలుతెనలు పంపించే దేశానికి, ఐగుప్తు దేశం నుంచి మరి లక్షల మంది ఇశ్రాయేలీలను తీసుకొని రావటం అనేది ఈజీ కాదండి. తీసుకురావటం అనేది ఈజీ కాదు పిల్లరా. తొడుగు రావటం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. చర్చికి రండి, దేవుడి మంచి వాక్యం అక్కడ సత్యం చెబుతారండి, రండి అంటే ముందు రోజు చాలామంది మనతో ఏం చెప్తారండి, మనతో వస్తాం అంటారా ఎంతో ఇంట్రెస్ట్గా, రేపు ఈవిడ మనకంటే ముందు దూకేస్తుందేమో అనుకుంటాం. కానీ తీరా బయలుదేరేటప్పటికి మనము తీసుకురావాలనుకున్న వారందరూ కూడా రాగలుగుతారండి? రారండి. అంటే మనుషుల్ని తోడుకురావడం అనేది చాలా, గొర్రెలను తీసుకెళ్ళిపోవచ్చు, మేకలు తోడుకెళ్ళిపోవచ్చు, ఒంటెల్ని తోలుకెళ్ళిపోవచ్చు, మందలుగా పశువులనైనా జంతువులనైనా పక్షులనైనా తీసుకెళ్ళిపోవచ్చు. బాతులను చాలా వందల బాతులను తోడుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, వందల వేల గొర్రెలను నడిపించేవారు కూడా ఉన్నారండి కాపర్లు. కానీ పిల్లరా, మనుషుల్ని తోడుకు రావడం చాలా కష్టంతో కూడిందండి. కానీ అంత కష్టంతో కూడిన పనిని ఎంతో చాకచక్యంగా, ఎంతో జాగరూకతతో దేవుడు మెచ్చుకునేటంత స్థాయిలో ఆ ఇశ్రాయేలీని పాలుతెనలు ప్రవహించే దేశానికి తీసుకురొచ్చిన మహానుభావుడే మోషే గారు, ఆయనకు సహకారుడుగా ఉన్నటువంటి అహరోను గారు. పిల్లరా, అలా తీసుకొని వచ్చేటప్పుడు అండి మరి ఒక ప్రాంతంలోకి రాగానే నీళ్లు లేవు పిల్లరా. మరి నీరు లేకపోయేసరికి రెండవ మారు అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మరి వారితో ఒక మాట చెప్పాడండి.
ఆ సందర్భంలో వారు దేవుడు వారికి చెప్పినదేంటో, వారు చేసినదేంటో తెలియచేసే ఒక మంచి మాటను మరి దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లారా. దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే చెప్పేటప్పుడు విన్నారండి, చెప్పేటప్పుడు విని తర్వాత మోసపోయారు. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు బైబిల్ నుంచి చూడండి పిల్లారా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఏమండి, ఈ సందర్భాన్ని మీరు చదివే ఉంటారు పిల్లరా. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆ అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలు ఉంటున్నప్పుడు మరి ఒకసారి నీరు వారికి లేకపోతే బండను కొట్టగానే నీరు ఇచ్చాడండి దేవుడు. ఇక సెకండ్ టైం, రెండవసారి కూడా వారికి నీటి కొరత ఏర్పడింది, నీళ్ళు లేవు అక్కడ. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మోషే అహరోనులతో, నాయనా మీరు వెళ్ళి ఆ బండతో మాట్లాడండి, ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. దేవుడు చెప్పడం ఏమని చెప్పాడండి? పై వచనాల్లో మీరు చదువుకుంటే, ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, పై వచనాల్లో దేవుడు మోషే అహరోనులకు ఏం చెప్పాడంటే, నాయనా మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ మీకు నీరు ఇస్తుంది అని చెప్పాడు. బండతో మాట్లాడు, బండ మీకు నీరు ఇస్తుంది అన్నాడు. ఏమండి, దేవుడు చెప్పాడా? చెప్పేటప్పుడు మోషే గారు విన్నారండి. దేవుడు చెబుతున్నప్పుడు మోషే గారు విన్నారు పిల్లరా. మోషే గారు విన్నారు. కానీ బండ దగ్గరికి వచ్చేటప్పటికి మోషే గారు చేసింది ఏంటో తెలుసా? మాటలాడితే నీళ్ళు ఇస్తాయని దేవుడు చెప్తే, మాటలాడు నీళ్ళు ఇస్తాయని దేవుడు చెబితే నేరుగా ఏం చేశాడు? దేవుడు చెప్పిన ప్రకారం బండ నీళ్ళు ఇవ్వు అని మాట్లాడకుండా ఈయన ఏం చేశాడండి? తన చేతుల్లో ఉన్నటువంటి కర్రను తీసుకున్న బండను ఏం చేశాడండి? కొట్టాడండి. బండను కొట్టగానే నీళ్లు రాలేదంటే, బండను కొట్టగానే నీళ్ళు వచ్చాయి. జనసమూహాలు తాగారు, వాళ్ళ దగ్గర ఉన్న మరి జంతువుల కింద మొత్తం తాగేశారండి. అందరూ కూడా వారు తాగేశారు, వారేమో క్షేమంగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే అహరోనులను రమ్మన్నాడు, పక్కకు రమ్మన్నాడు. మీరు ఇలా రండి నాయన అన్నాడు. మోషే గారు ఏమనుకున్నారు? నీళ్ళు ఇచ్చేసాడు కదా దేవుడు, ఇంకేముందిలే అనుకున్నాడు. కానీ దేవుడే ఉన్నాడు తెలుసా పిల్లారా? ఇదిగో ఇశ్రాయేలు సమాజం అందరి ముందు మీరు నన్ను నమ్ముకొనలేదు, నన్ను సన్మానించలేదు అన్నాడు. వీళ్ళు కనిపించైపోయారండి. ఇదేంటబ్బా, ఆయన చెప్పినట్లే కదా మేము చేసాం, నీళ్ళు వచ్చాయి కదా అనుకున్నారే తప్ప దేవుడు చెప్పింది ఒకటి, వీరు చేసింది ఒకటి అన్న సంగతి ఆలోచించిన తర్వాత కానీ గ్రహించలేకపోయారండి. పిల్లరా మీరు ఆలోచించండి. దేవుడు బండతో మాట్లాడమన్నాడు, మోషే గారు బండతో మాట్లాడకుండా కొట్టేశాడండి. ఏమండి, ఇదేం పెద్ద తప్ప అండి? మీరు ఆలోచించండి, ఇదేమన్నా పెద్ద తప్ప? మాట్లాడమంటే కర్ర తీసుకుని కొట్టాడు. ఎందుకంటే అంతవరకు ఆయన మోషే గారికి చేతిలో ఉన్న కర్రతో చాలా కార్యక్రమాలు చేయించాడు దేవుడు. మరి అంతకు మునుపు బండను కూడా కర్రతో కొడితేనే నీళ్ళు వచ్చాయి. కర్ర సముద్రం మీద పైకెత్తమంటున్నాడు, కింద పడవేమంటున్నాడు. ఎన్నో అద్భుత మహత్కార్యాలన్నీ కూడా మోషే గారు తన చేతి కర్రతోనే చేశాడు. ఇది అలవాటు మోషే గారికి. అలవాటు ప్రకారంగా కొట్టాడే తప్ప దేవుడు చెప్పిన మాటను మాత్రం సరిగ్గా పాటించలేకపోయాడు పిల్లరా. ఏమండి, పోనీ అలాగైనా మోషే గారు ఏమైనా చిన్న చితక వ్యక్తి? ఏమండి, దేవుడు చెప్పిన మాట ప్రకారం వినకపోతే ఎవరిని కూడా విడిచిపెట్టడం సంగతి ఈ సందర్భంలో ఒక మంచి గుణపాఠంగా మనకు అర్థమవుతుంది. మాట్లాడు నానంటే కొట్టినందుకు దేవుడు ఏమండి ఎంత సీరియస్ అయిపోయాడు చూడండి. చూడ్డానికి చిన్న మిస్టేక్ లాగే ఉంది. అసలు మిస్టేక్ అనిపించటం లేదు, చిన్న లోపం. ఏదో మాట్లాడమన్నాడు, కొట్టేసాడు అన్నట్లుగా మనకుంది. ఏమండి, ఎవరు పెద్దగా తీసుకోలేదండి. కానీ దేవుడు మాత్రం చాలా సీరియస్ అయిపోయాడు ఈ విషయంలో, చాలా సీరియస్ అయిపోయాడు. ఎందుకు ఇంత సీరియస్ అయిపోయాడు అబ్బా దేవుడు అనిపిస్తుందండి. ఈ సందర్భాన్ని చదివేటప్పుడు ఎందుకు దీనికోసం దేవుడు ఇంత సీరియస్ అయిపోయాడు అనిపిస్తుంది. ఎందుకు అంత సీరియస్ అయిపోయాడంటే దేవుడుకున్న గుణం ఏంటంటేనండి, దేవుడి ఆలోచన ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యకపోతే ఆయనకు చాలా కోపం వస్తుందండి. ఇది నువ్వు చెయ్యి అనకపోతే మనం చేయలేదు అనుకోండి, చాలా కోపం వస్తుంది దేవుడికి. నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు, కొట్టేశాడు, అంతేనండి. చాలా సీరియస్ అయిపోయాడు. ఎందుకబ్బా దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, ఏమంటే దేవుడికి తను చెప్పింది తన మాట వినకపోతే చాలా 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 కోపం వస్తుంది పిల్లరా. ఏమండి, అలాగని మోషే గారు ఏమైనా దేవుడి కోసం బ్రతకకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
లేదండి, వచ్చిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. చెప్పిన పని చిన్న మిస్టేక్ చేసిన వ్యక్తి చిన్నవాడు కాదండి మోషే గారు. మోషే గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే అన్నాడు. భూమి మీద వారందరిలో మోషే గారు మిక్కిలి సాత్వికుడండి, నిస్వార్థపరుడండి, దేనిని కూడా కోరుకొనని వాడండి. చిన్న చితక వ్యక్తి కాదు దేవుడిని పిల్లారా. దేవుడి కోసం ఈయన చేసిన కార్యక్రమాన్ని మనం ఆలోచించుకుంటే సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, రాజదండాన్ని విడిచిపెట్టేశాడు, రాజ్యాన్ని పక్కన పెట్టేశాడండి. ఒక ఉన్నతమైన స్థితిని కాదనుకొని తనకు వచ్చే గొప్ప స్థితిని పక్కన పెట్టి త్యాగపూరితంగా కట్టుబట్టలతో చేతి కర్రతో ఇశ్రాయేలుతో పాటు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ముందుకు కొనసాగుతున్న వ్యక్తే మోషే గారండి. ఏమండి, ఇంత గొప్ప వ్యక్తి, దేవుడి కోసం జీవితాన్నే పనంగా పెట్టిన వ్యక్తి, దేవుడి కోసం బ్రతుకునే ఈ లోకంలో కాలదనుకున్న వ్యక్తి, దేవుని కోసం దేవుని ప్రజలతో హింస అనుభవించడమే మేలు ఈ సుఖ సౌఖ్యాలు అనుభవించుట కంటే అని ఆలోచించిన ఇంత త్యాగశీలి అయిన ఇంత గొప్ప వ్యక్తి ఒక్క మాట విషయంలో చిన్న మిస్టేక్ చేసినందుకు దేవుడు ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడు? ఆలోచించండి పిల్లారా, ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడు? ఎందుకంటే ఏమండి, దేవుడికి తాను చెప్పింది చెప్పినట్లు చేయటం ముఖ్యం. తాను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలంటే చిన్న వ్యక్తి అయినా గొప్ప వ్యక్తి అయినా చెప్పింది చెప్పినట్లు చేయకపోతే చాలా కోపం అండి. అందుకనండి వినేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మాట్లాడు నీళ్ళు ఇస్తాయన్నాడు, వచ్చి కొట్టేశాడు. మరి ఉపేక్షించలేదండి. వెంటనే దేవుడు మోషే గారిని ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను చెప్పిన మాట నువ్వు విని కూడా నేను చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తించలేదు. అంతేనంటారా? వినేటప్పుడు ఏమైనా లోపం ఉందా మోషే గారికి? ఖచ్చితంగా విన్నాడు అండి. బండతో మాట్లాడు, ఖచ్చితంగా విన్నాడు పిల్లరా, ఖచ్చితంగా విన్నాడు. కానీ బండ దగ్గరకు వచ్చేటప్పటికి, క్రియారూపంలోకి వచ్చేటప్పటికి విన్నదాని ప్రకారం ప్రవర్తించాడా? విన్నదానికి భిన్నంగా ప్రవర్తించాడా? విన్నదొకటి, ప్రవర్తించిన తీరొకటి. వెంటనే కోపం వచ్చేసింది దేవుడికి. అందుకేం చెప్పాడు తెలుసా? వెంటనే ఇదిగో నేను ఏ దేశాన్ని అయితే వీరిని నువ్వు తీసుకొని తోడుకొని వెళతావని నీకు ప్రమాణం చేశానో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవు, ఇదే నీకు నేను చెప్పిన మాట అన్నాడండి. పిల్లరా, మీరు ఆలోచించండి. నిజంగా మోషే గారు ఎన్నో ఆశలతో వచ్చాడండి. ఇంత దేవుని ప్రజల్ని ఎలాగైనా సరే దేవుడు చెప్పిన ఆ దేశానికి తీసుకువెళ్ళాలి, ఆ వాగ్దాన భూమిని చూడాలన్నటువంటి ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలతో మోషే గారు మరి బయలుదేరాడండి. మోషే గారు అనుకున్నది ఈ విషయంలో జరగలేదండి. చేసిన ఆ తప్పుకి, చెప్పిన దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉన్నందుకు, ఆ చిన్న తప్పుకి దేవుడు ఏం చేశాడంటే మోషే గారిని అసలు వాగ్దాన భూములకి అడుగు పెట్టకుండా చేసేసాడండి. ఏమండి, మోషే గారే కాదు, అహరోను గారికి కూడా ఆ భాగ్యం దక్కలేదు. పిల్లరా, ఆలోచించండి. వీళ్ళు ఆ నెబో శిఖరం నీకు అక్కడ నువ్వు మృతుడు వైపు అని చెప్పేశాడు. ఎక్కాడు, చనిపోయాడండి మోషే గారు. ఆలోచించండి పిల్లరా. అంటే చెప్పిన దాని ప్రకారం సరిగ్గా విన్న దాని ప్రకారం, చెప్పిన దాని ప్రకారం మనం చెయ్యకపోతే మనం మోసపోతామనటానికి మోషే గారు చేసిన ఈ చిన్న మిస్టేక్ మనకి ఒక పెద్ద పాఠంగా చరిత్రలో మనకు నిలిచిపోయింది. చూడండి, అలా విని చెయ్యకుండా ఉన్న వ్యక్తి మరొక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎవరు తెలుసా అండి? మరి సమూయేలు గారి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా రాజుగా ఏర్పరచబడినటువంటి సౌలు గురించి కూడా మీకు తెలుసు ప్రియులారా. సౌలు గారి గురించి కూడా మీకు తెలుసు. మరి సౌలు గారికి దేవుడు చెప్పిన మాట ఏంటో కూడా మనం చాలాసార్లు సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మరి సౌలు గారికి దేవుడు చెప్పిన మాటలను మనం చదవగలం. పిల్లారా, ఇంతకు సౌలు గారికి దేవుడు ఏం చెప్పాడంటే, నాయన ఇదిగో ఇశ్రాయేలు రాజు కావాలని కోరుకున్నారు, ఇంతమంది ఉండగా కాస్త ఎత్తుగా ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి నిన్ను వీరికి రాజుగా ఏర్పరిచాను అని చాలా ఉన్నతమైన ఆశయాలతో సౌలును ఇశ్రాయేలీయులకు దేవుడు రాజుగా ఏర్పరిచాడు. మొదట్లో బాగానే పరిపాలిస్తున్నాడండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడండి. దేవుడు అనుకున్న విధంగానే ఉన్నాడండి ప్రారంభంలో సౌలు గారు. కానీ ప్రియులారా, ఒకసారి ఒక సందర్భం వచ్చింది. అదేంటంటే, మరి సౌలుని అమాలేకీయుల మీదకి యుద్ధానికి దేవుడు పంపించినప్పుడు మొత్తం సమూలంగా అందరినీ నాశనం చేసి నువ్వు తిరిగి రాపోనాయన అన్నాడు. ఆ సందర్భంలో సౌలు ఏం చేశాడు? 15వ అధ్యాయాన్ని మీరు చదువుగారనుకోండి. 15వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితేనండి మీకు అక్కడ సౌలు గారికి దేవుడు ఏం చెప్పాడో, ఆయన ఏం చేశాడో కూడా అక్కడ మనకు అర్థమవుతుందండి. పిల్లరా, దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి మొత్తం అందరినీ సమూలంగా నాశనం చేసి నువ్వు తిరిగి వచ్చేయన్నాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళిపోయి ఆ గొర్రెలు, ఎడ్లు వాటన్నింటిని చూశాడు. రోగిష్టి వాటిని, బలహీనమైన వాటిని,
అపవిత్రమైన వాటినన్నిటినీ చంపేశాడు, ఖడ్గం చేత నరికించేశాడు. మరి వేటిని తీసుకొని వచ్చాడు? బలిష్టంగా బాగా కొరవిన వాటిని, ఆరోగ్యకరంగా ఉన్న వాటిని తీసుకొని వచ్చాడు. అక్కడ తీసుకొని వచ్చాడంటే ఒక స్థలాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఆరోగ్యమైన వాటిని దేవుడికే బలి ఇవ్వాలని బలి ఇవ్వటానికి నిలబడ్డాడండి. ఏమండి, ఆ సందర్భంలో ఒక మంచి మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చూడండి పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన హగగును తీసుకొని వచ్చి తిని గాని అమాలేకీలను నిర్మూలము చేసి తిని అన్నాడు. చూడండి పిల్లరా, అలాగనవద్దు అంటున్నాడు. అంటే అలాగనవద్దు ఏమన్నాడు చేద్దాం మరొకసారి ఆ మాటను. 20వ వచనం, అందుకు సౌలు ఆ మాట అనవద్దు. ఏ మాట? ఇంతకు సమూయేలు ఏ మాట అన్నాడు? పై వచనానికి వెళ్ళండి. పై వచనంలో ఏమంటాడు చూడండి. 19వ వచనంలో, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసితివనెను. బా, సమూయేలు గారు సౌలు గారు చేస్తున్న దానికి ఒప్పుకోక విభేదించి సౌలుతో ఏమన్నాడంటే, ఎందుకయ్యా నీవు యెహోవా మాట వినక అన్నాడు. యెహోవా మాట వినక అంటున్నాడు. ఏమండి, సౌలు గారు యెహోవా మాట వినలేదా? దేవుడి మాట వినలేదా? విన్నాడు. ఏమని? మొత్తం అందరినీ సమూలంగా అమాలేకీలను నాశనం చేసే, పశువులను జంతువులను మొత్తం అందరినీ నరికించే అన్న మాటను సౌలు విన్నాడు. కానీ స్పాట్లోకి వెళ్ళేలోపు ఏదైతే మొదట విన్నదాని ప్రకారం కాకుండా మరో దాని ప్రకారం జరిగించేశాడు. అక్కడ విన్నదొకటి ప్రవర్తన ఒకటిగా మారిపోయిందండి. ఆ ప్రవర్తన ఒకటిగా మారిపోయిందన్న సంగతి గ్రహించలేకపోయాడు సౌలు. ఏమనుకుంటున్నాడంటే, నా దేవుడి కోసమే కదా నేను వీటన్నిటిని కూడా బలి ఇవ్వడానికి తెచ్చాను అనుకుని సంతోషపడతాడేమో దేవుడు అనుకుంటున్నాడు. బలులు ఇస్తే దేవుడు సంతోషపడతాడేమో, మెచ్చుకుంటాడేమో అనుకుని ఆ ప్రాంతానికి వచ్చేసాడండి. అందుకేనండి సమూయేలు గారు చెప్పారు, ఎందుకయ్యా నువ్వు ఇలా చేశావు? దేవుడి మాటను వినక ఆయన మాటకు వ్యతిరేకమైన దానిని నీవు జరిగించావు అన్నాడు. అందుకే చెప్తున్నాడు, ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు అన్నాడు. చూడండి ఏమండి, ఆ కింద చదివితే ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. కింద చదివితే చెప్తున్నాడు, నేను మాట వినకపోవటం చిన్న తప్పి అనుకున్నాడండి సౌలు. చెప్పిన మాట ప్రకారం చేయకుండా కాస్త ఎక్కువ చేస్తే వెళ్ళాడు, చంపాడు. కానీ చంపడంతో పాటు ఏం చేశాడంటే మంచి వాటిని బతికించుకొని తీసుకొని వచ్చాడండి. ఈయన ఏమవుతుందిలే ఈ కొంచెం తెచ్చుకుంటే అనుకున్నాడు. దోపుడు సొమ్ము వద్దు అంటే తెచ్చేసుకున్నాడు, ఎగబడ్డాడటండి దోపుడు సొమ్ము మీద. పిల్లారా, మీరు ఆలోచించండి. ఒక విషయం చెప్పమంటారా? దేవుడి మాటను అతిక్రమించాలన్న ఆలోచన సౌలు గారికి లేదండి. ఆయన మాటను అతిక్రమించే ధైర్యం కూడా సౌలు గారికి లేదండి. కానీ ఎందుకు సౌలు ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు అంటే, విన్నదొకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవర్తించింది మరొకటి. అందుకే సమూయేలు వచ్చి చెప్తున్నాడు, మాట తప్పటం అంటే నీవేంటనుకున్నావు సౌలు అంటున్నాడు. దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం ప్రవర్తించకపోవటం ఎంత తప్పు తెలుసా? నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా సౌలు? నా దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చానంటున్నావు. దేవుడి మీద ఏదో భక్తి కలిగినట్లుగా ఆయనకేదో బలి చేస్తే దేవుడితో సంతోషపడతాడని నువ్వు అనుకుంటున్నావు. అసలు దేవుడు చెప్పిన యెహోవా మాట వినకపోవటం, ఆయన మాట విని దాని ప్రకారం వినకపోవటం ఎంత తప్పో తెలుసా? కిందికి రాగానే చెప్తున్నాడు చూడండి సమూయేలు గారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఏమండి, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడటండి? తాను సెలవిచ్చిన మాటను గైకొంటే, దాని ప్రకారం ప్రవర్తిస్తే సంతోషిస్తానంటున్నాడు. కానీ సౌలు ఏం చేశాడు చూడండి పిల్లారా. తర్వాత ఏమన్నాడు? ఒకడు దహన బలులను, అంటే మాట వింటే దేవుడు సంతోషిస్తాడు నాయన సౌలు. కానీ ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే
మాట వినుట శ్రేష్టం. బలులన్నిటికంటే, నువ్వు చేసే హోమాలన్నిటికంటే, నువ్వు ఇస్తున్న అన్ని బలుల కంటే, జంతు బలులు గింతు బలు ఏదైతే నువ్వు ఇస్తున్నావో, నువ్వు ఇచ్చేదానికంటే ఏది శ్రేష్టమైనదంటే ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం ప్రవర్తించటం. మాట వినటమే శ్రేష్టం అన్నాడు. ఆ తర్వాత చెబుతున్నాడు, నువ్వు దేవుడి మాటను వినకుండా ఉన్నావు కదా, అది ఎంత తప్పో తెలుసా? మాటే కదా నేను వినకుండా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని మాట వినకపోవటం అనేది ఎంత తప్పో, ఎంత పాపమో ఆ రోజు సౌలుకు తెలియకుండా ఉంటే చెప్పాడండి సమూయేలు. ఇందుకు దేవుడి మాటను వినకపోతే ఏ పాపంతో సమానమో తెలుసా? మాట వినటం లేదండి అని చిన్నగా తీసుకోవడానికి లేదండి. దేవుడు చెప్పిన మాటను మనం వినకపోతే, దాని ప్రకారం ప్రవర్తించకపోతే అది ఏ పాపంతో సమానమో సమూయేలు గారు కింద చెప్తున్నారు చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానం. ఏది? దేవుడు చెప్పిన మాట ప్రకారము మనం వినకపోతే అది ఏ పాపంతో సమానమట? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానము. మూర్ఖత్వాన్ని అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో. ఏమండి, తిరుగుబాటు చేస్తే ఏ తప్పుతో దేవుడు లెక్క కడతాడో? ఆ తర్వాత ఏమన్నాడండి? తిరుగుబాటు చేస్తే ఏ తప్పుతో సమానమట? సోది చెప్పుట. సోది చెప్తుంది. సోది దేవుడికి ఇష్టపడతాడు. సోది చెప్పడం, పనికిరాని మాటలను చెప్పడం. ఒకడు తిరుగుబాటు చేస్తే సోది చెప్పుడుతో పాపంతో సమానం అన్నాడు. తర్వాత మూర్ఖత్వం అని చెప్పిన మాట వినకుండా నీ ఇష్ట ప్రకారంగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే దీన్ని ఏమన్నాడు? మాయా విగ్రహములను గృహదేవతలను పెట్టుడితో సమానం. అంటే విగ్రహారాధన చేసే దానితో సమానం అంటున్నాడండి ఆ తప్పు. ఆ తర్వాత మరో మాట చెప్పాడు చూడండి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను దేవుడు విసర్జించాడు అన్నాడు చూడండి. పిల్లరా, దేవుడు చెప్పిన మాట ప్రకారము మనం ప్రవర్తించకపోతే ఏ పాపంతో తప్పు చెప్తున్నాడు చూడండి. విన్నదాని ప్రకారం మనం బ్రతకకపోతే, ఆయన మాట వినకపోతే విగ్రహారాధన చేసిన దానితో సమానం అంటున్నాడు. తిరుగుబాటు చేయడంతో సమానం అంటున్నాడు చూడండి పిల్లరా. గృహదేవతలు, ఆ రోజు ఒక గృహానికి ఒక దేవత, కులానికి ఒక దేవత, ఏమండి మతానికి ఒక దేవత, ఏదో రకరకాల దేవతలు ఉంటారు కదండి. ఆ రోజులో కూడా గృహదేవతలుగా కొంత చేసుకునేవారండి. హెబ్రీలో కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. యాకోబు భార్య అయినటువంటి మరి ఆవిడ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తుందండి. ఆవిడ యాకోబు గారి భార్య ఏం చేస్తుంది? వస్తామే వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలను తీసుకొని వచ్చి గుడారాలు పెట్టుకుని కింద పెట్టుకుని కూర్చుంటుందండి ఆవిడ. పిల్లరా, మీరు ఆలోచించండి. రాహేలు తెలుసు కదా మీకు, అలా చేస్తుందండి. అంటే గృహదేవతలు అంటే విగ్రహారాధనతో సమానం అండి అది. అంటే దేవుడి మాట వినకపోవటం నువ్వు చిన్నదనుకుంటున్నావా? సౌలు, నువ్వు ఆయన మాట వినకపోవటం చిన్నదనుకుంటున్నావా? అడ్జస్ట్ అవుతాడు అనుకుంటున్నావా? దేవుడు నువ్వు చేసింది ఎంత తప్పు చేసావో తెలుసా అన్నాడండి. ఏమండి, సౌలుకు మాట వినకపోవటం ఎంత తప్పు సరిగ్గా అర్థం కాలేదండి. అప్పుడు సమూయేలు గారు చెప్పారండి. వెంటనే ఆ మాట వినందుకు సౌలు దేవుడి మాట వినందుకు సౌలుకు వచ్చిన శిక్ష ఏంటండి? ఏకంగా ఇశ్రాయేలీయులకు రాజుగానే ఉండకుండా దేవుడు ఏం చేశాడు? విసర్జించేసాడటండి. ఆ తర్వాత సౌలు గారి జీవితం చూసినట్లయితేనండి అన్నీ గందరగోళమైన పరిస్థితులేనండి. అభిషేకింపబడినటువంటి దావీదును గ్రహించలేకపోతున్నాడు. దావీదును చంపడానికి తిరుగుబాటు చేసేస్తున్నాడు. అన్ని దయ్యపు ఆలోచనలు చాలా కనపడతాయండి మనకి. పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే తప్పు చేసినందుకు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడం లేదు. తప్పంటే చెప్పిన మాట ప్రకారము ప్రవర్తించినందుకు, కేవలం వినటంతో మాత్రం బాగా విని అక్కడికి వెళ్ళి మరొకటి చేస్తే, చెప్పిన మాట ప్రకారం బ్రతకకపోతే ఎవరిని దేవుడు విడిచిపెట్టడం లేదు. ఏమండి, దేవుడు సీరియస్ అయ్యాడు ఈ విషయంలో. మోషే గారి దగ్గర అంత సీరియస్ అయిపోయాడు, ఇక్కడ చిన్న సీరియస్ కాలేదని దేవుడు చాలా సీరియస్ అయిపోయాడు. వెంటనే తీసేయ సౌలు అని చెప్పేశాడండి. వెంటనే సౌలును తీసేసాడండి దేవుడు. పిల్లలు మీరు ఆలోచించండి. చెప్పిన మాట ప్రకారం వినకపోతే, విన్న తర్వాత దాని ప్రకారం ప్రవర్తించకపోతే, వినేదొకటి చేసేదొకటి ఉన్నట్లయితే దేవుడు క్షమించడు. పిల్లరా, విన్నదాని ప్రకారం ప్రవర్తించాలండి. నిజంగా మనం మనం కూడా చెబుతున్నప్పుడు వినట్లేదనుకోండి, వాళ్ళ మీద మనకు కోపం వస్తుందా, జాలి కలుగుతుందా అండి? ఉదాహరణకి పోలీసులు ఉన్నారు. నైట్ 12 గంటలకంతా ఊర్లో దొంగలు పడుతున్నారు. 12 గంటలకంతా దొంగలు పడుతున్నారు. 12 లోపే మీరు తలుపులు వేసేసుకోండి. ప్రతిరోజు దొంగలు పడుతున్నారు. రోజు ఏదో ఒక ఇంట్లో దొంగలు పడుతున్నారు. జాగ్రత్త అని మరి అనౌన్స్మెంట్ జీపుల్లో చేసుకుంటూ కుయ్యని హార్న్లు కొట్టుకుంటూ విజిల్స్ చేసుకుంటూ 12 గంట అందరూ కూడా తలుపులు వేసేసుకోవాలి. 12 గంట తలుపులు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎవరు తలుపు కొట్టినా తీయకూడదని ఇంత గట్టిగా చెప్పుకుంటూ అనౌన్స్మెంట్ చేసుకుంటూ తిరిగారు అనుకోండి.
ఏమండి, అయినా సరే మనం 12 తర్వాత కూడా తలుపులు తెరిచి ఉంచేసామనుకోండి, దొంగలు వచ్చేసి దోచుకెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు నేరుగా పోలీసుల దగ్గరికి ఏమండి మేము ఇలాగ ఇంట్లో ఉంటే దొంగలు వచ్చి దోచుకుపోయారండి అన్నారంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి? ఎన్ని గంటలకు జరిగింది దొంగతనం అంటాడు. 12:30కి జరిగిందండి. మేమేం చెప్పాము నీకు? 12 కంటే ముందే తలుపులు వేసుకోమని చెప్పామా? విన్నావా? విన్నానండి. మరి విన్నావా? వేసుకున్నావా? వేసుకోలేదండి అని అనుకున్నప్పుడు ఏమంటారు? ఏమండి, అలా చేసిన వారి మీద పోలీసులకు జాలి ఉంటుందా, కోపం వస్తుందా? మనకు కూడా జాలి కలుగుతుందా, కోపం వస్తుందండి? ఆలోచించండి పిల్లరా. బండి ఇచ్చిరే జాగ్రత్త, పలాని మలుపులో జాగ్రత్త, పలాని మలుపులో జాగ్రత్త, పలాని మలుపులో స్లోగా వెళ్ళు అని మీరు చెబుతున్నా వాడు సర్ర వెళ్ళిపోయి అదే మలుపులో కింద పడిపోయాడు అనుకోండి, యాక్సిడెంట్ అయిపోయి. అప్పుడు వాడి మీద మనకు జాలి కలుగుతుందా, కోపం వస్తుందా? కోపం వస్తుంది. నేను చెప్పాను కదా నీకు, నేను చెప్పానా, ముందే చెప్పానా, మరలా చూడు చేసావు, చావు అంటాం. నీకు ఈ పని అవ్వాల్సిందే అంటాం. పోలీసులు కూడా ఏమంటారు? నేను చెప్పాం కదా వింటావు, నీకు బొరకే కదా కావదా, అందుకే నీకు తగ్గ శాస్త్రం, పో, కేసు లేదు ఏం లేదు పో అంటాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, అంటే చెప్పిన దాని ప్రకారం ప్రవర్తించకపోతే మనకే కోపం వస్తున్నప్పుడు, ఒక మనిషి చెప్పిన మాట వినకపోతే మనిషికే కోపం వస్తున్నప్పుడు, దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడికి ఎంత కోపం రావాలో చెప్పండి పిల్లలారా? దేవుడికి అంత కోపం రావాలి చెప్పండి. అందుకే మోషే గారిని విడిచిపెట్టలేదు. ఏమండి, చెప్పిన దాని ప్రకారం చేయనందుకు శిక్షించిన ఈ 2 వ్యక్తులు చిన్న వ్యక్తులు కాదు. ఒకరు దేవుడి కోసము మరి జీవితాన్ని పనంగా పెట్టి రాజ్యాధికారాన్ని వదులుకొని, బంగారు సింహాసనాన్ని వదులుకొని, అష్టైశ్వర్యాలను విడిచిపెట్టుకుని కట్టుపట్టలతో కర్రతో బయలుదేరిన వ్యక్తి, మహానుభావుడు, అందరికంటే సాత్వికుడైనటువంటి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే గారండి. పిల్లరా, విన్నదాని ప్రకారం ప్రవర్తించకపోతే, అంత గొప్ప మోషే గారిని దేవుడు విడిచిపెట్టకపోతే, విన్నదాని ప్రకారం ప్రవర్తించినందుకు ఇశ్రాయేలీకి రాజుగా ఎన్నుకోబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి సౌలునే దేవుడు విడిచిపెట్టకపోతే, ఏమండి ఇప్పుడు మనకేమైనా వారికి ఉన్న అర్హతలు ఏమైనా మనకున్నాయా? మోషే గారికి ఉన్నటువంటి నమ్మకం, మోషే గారిలో ఉన్నటువంటి సాత్వికత్వం, మోషే గారిలో ఉన్నటువంటి ఆ ఓపిక, అనేకులను మరో ప్రాంతం నుంచి అనేక చోట్లకు నడిపించేటువంటి ఆ తత్వం, ఆ నేర్పుదల మనకున్నాయా పిల్లారా? మోషే గారి వల్ల ఏమైనా, మోషే గారిలాగా ఏమైనా రాజ్యాన్ని ఏమైనా వదిలేసి వచ్చామా? మోషే గారి వల్ల సింహాసనాన్ని ఏమైనా విడిచిపెట్టి వచ్చామా? మోషే గారి వల్ల ఏమైనా ఒక దేశ సార్వభౌమాధికారిని పక్కన పెట్టేసి వచ్చామా? చెప్పండి పిల్లారా. దేని వదిలిపెట్టాం మనం? బంగారుని విడిచిపెట్టలేదు. ఏది విడిచిపెట్టాం? దేవుని నమ్మిన తర్వాత ఏం విడిచిపెట్టాం చెప్పండి? నమ్మకం మునిపి ఎలాగుంటామో నమ్మిన తర్వాత అంతే, ఏం మార్పే ఉంటుంది పిల్లారా. చాలామందిలో ఏమి విడిచిపెట్టలేదు మనం. ఏమి వదిలేసాం? ఇదిగోండి నేను ముఖ్యమంత్రి పోస్ట్ వదిలేసి దేవుని నమ్ముకున్నానండి అని చెప్పుకోవడానికి మన జీవితాల్లో ఏమైనా ఉందా పిల్లారా? ఎంత త్యాగం చేసుకుని వచ్చాడు రా మోషే గారు. అంత త్యాగం చేసి వచ్చిన మోషే గారు అన్ని మాటలు విని ఒక్క దగ్గర చిన్న మిస్టేక్ చేసేసరికి, చెప్పిన మాట ప్రకారం ప్రవర్తించకపోయేసరికి దేవుడు మరి ఆలోచన లేకుండా సీరియస్ అయిపోయి ఆయనకు వేయవలసిన శిక్షణ వేశాడే. ఇశ్రాయేలును బాగా పరిపాలిస్తున్నటువంటి మరి సౌలును కూడా ఇదిగో చెప్పిన వెంటనే దాని ప్రకారం ప్రవర్తించినందుకు వెంటనే రాజ్యాధికారం లేకుండా తీసి పడేశాడే. మనకి ఏమున్నాయి చెప్పండి పిల్లలు? వాళ్ళకున్న అర్హతలు మనకి ఏమైనా ఉన్నాయా? మోషే గారికి ఉన్నటువంటి ఆ నమ్మకత్వం, సాత్వికత్వం కానీ, సౌలు గారికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యం కానీ, కత్తి పట్టుకుంటే 1000 మంది లేపెత్తాడండి సౌలు. అంత యుద్ధ నేర్పడతనం కానీ ఆ అర్హత ఏమైనా మనకున్నాయా చెప్పండి పిల్లారా? ఏమీ లేవు. అన్నీ ఉన్నవారు ఏ ఒక్క మాట విషయంలో చెబితే వినకుండా ఉన్నందుకు అంత శిక్షలు పడితే, ఏమీ లేని మనం ఏమండి ఇప్పటి వరకు ఒక మాట విని విడిచిపెట్టేసామా? 2, 3 విన్నామా? క్రైస్తవులు అవ్వకుండా ఉండేటప్పటికంటే, క్రైస్తవం కాక మునుపు నుంచి ఎన్నో మాటలు వినుకుంటూ ఎన్ని మాటలు మనం వాటి ప్రకారం బ్రతకలేదు. మీరు ఆలోచించండి. వారు ఆయన ఒకటి ఈయన ఒకటి దాని ప్రకారం వినలేదండి. మనం 1, 2 మాటలే విని విడిచిపెట్టామా? కుప్పలు తెప్పలుగా వినేసి కుప్పలు తెప్పలుగా విడిచిపెట్టేసాము. చెప్పండి పిల్లారా ఎన్ని మాటలు. ఏమండి ఆదివారం చర్చికి వస్తున్నప్పుడు, సాయంకాలం క్లాసుల్లో, ఉదయం ప్రసంగం, సాయంత్రం టీచింగ్, ఇవన్నీ వింటూ కూడా మరి వాటి ప్రకారం మనం బ్రతికామంటారా? చెప్పండి పిల్లారా, బ్రతికేమంటారా? ఏమండి దీనికి శిక్ష ఉండదనుకుంటారా? ఆలోచించండి పిల్లారా. పాత నిబంధనలో చిన్ని వండేవి. పాత నిబంధన కాలంలో శరీరానికి సంబంధించిన దాహం తీర్చడం, శరీరానికి సంబంధించిన యుద్ధాలు చేయటం, వాటి విషయంలో ఇలాగుంటే పిల్లరా, కొత్త నిబంధనలో ఏమండి క్రీస్తు అంతటి వారే వచ్చి బోధించిన తర్వాత ఆయన చెప్పిన మాటలను వింటూ కూడా దాని ప్రకారం మనం బ్రతకకపోతే దేవుడు మనల్ని విడిచిపెడతాడంటారా? చెప్పండి పిల్లారా. ఏమండి దేవుని మాట వినకపోవటం వల్ల మనం ఏమనుకుంటామంటే, ఎవరినో మోసం చేస్తున్నామో మాకేం పర్వాలేదు అనుకుంటాం. దేవుడి మాట వినకపోవటం వల్ల ఎవరినెవరు మోసం చేసుకుంటున్నారో తెలుసా అండి? ఎవరినెవరు మోసం చేసుకుంటారో తెలుసా? ఎవరిని మనం మోసం మనలో మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకే యాకోబు పత్రిక 1:2 ఏమన్నాడు? మీరు వినువారు మాత్రమయ్యుండి, చూడండి ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. చూడండి పిల్లరా,
మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు, మీకే అన్యాయం జరుగుతుంది, మీరే మోసపోతారు. దేవుడికి వచ్చే నష్టమేం లేదు పిల్లరా, దేవుడికి వచ్చే నష్టమేం లేదు. ఆయన మాట ప్రకారం విని కూడా ప్రవర్తించకపోతే మనమే మోసం చేసుకునే వాళ్ళం అవుతాం. చేజేతుల నిత్యాగ్ని గుండాన్ని కొని తెచ్చుకునే వారంగా మనం మిగిలిపోతాం. ఆలోచించండి పిల్లరా. అందుకేనండి నాయన, నేను చెప్పిన మాట ప్రకారం మీరు బ్రతకండి, నేను చెప్పిన మాట ప్రకారం మీరు ప్రవర్తించండి అంటున్నాడు. ఏమండి, దేవుడి మాట విన్న తర్వాత ప్రవర్తించాలన్న ఆలోచన ఎంతమందికి ఉంటుందో చెప్పండి పిల్లరా. దేవుని మాట విన్న తర్వాత ఆ మాట ప్రకారం బ్రతకాలన్న ఆలోచన ఎంతమందికి ఉంటుందో మీరు ఆలోచించండి. ఉంటుందంటారా? ఎక్కువ మందికి ఉండదండి, ఎక్కువ మందికి ఉండదు. కనీసం దేవుడి మాట కదా, కనీసం దీని ప్రకారం బ్రతకాలన్నటువంటి ఆలోచన ఎక్కువ మందికి ఉండదు పిల్లరా. ఎక్కువ మందికి ఉండదు ఏంటంటే వినటం, వెళ్ళిపోవటం. అందుకే దేవుడు కూడా మీరు నా మాట వినటం లేదు అనట్లేదు. దేవుడు వింటారు కానీ విన్న తర్వాత మాత్రం నా మాట ప్రకారం మీరు ప్రవర్తించరు అంటున్నాడు. అలా ప్రవర్తించకపోవటం వలన మీకేం లాభమో నాకేం లాభమో అని అడుగుతున్నాడండి. మీరే మిమ్మల్ని మోసం చేసుకున్నవారు అవుతారు నాయన విన్నదాని ప్రకారం ప్రవర్తించకపోతే అంటున్నాడు. ఆలోచించండి పిల్లరా. ఏమండి, విన్నదాని ప్రకారం ప్రవర్తించాలండి పిల్లరా. చాలామంది చూస్తుంటాం, వింటారు, వెళ్ళిపోతుంటారు. మరలా ఏమంటుంటారు తెలుసా అండి? మాకు శోధనలు ఎక్కువైపోయాయండి, మేము దేవుడి కోసం బ్రతకలేకపోతున్నామండి, దేవుడి వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నామండి, దేవుడి కోసం నిలబడలేకపోతున్నామండి, మా వల్ల అవ్వటం లేదండి అంటారు. నువ్వు దేవుళ్ళో నిలబడలేకపోతున్నావా? నీ వల్ల అవ్వటం లేదా? ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు నీ వల్ల దేవుడి కోసం నిలబడడానికి అవ్వటం లేదు? ప్రయత్నిస్తే కదండి దేవుడి సహాయం అనుకుంటుంది. అసలు ఏ ప్రయత్నము చేయకుండానే నాకు వాక్యం రాదు, నేను తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాను, దేవుడి కోసం నిలబడలేకపోతున్నాను, దేవుడి కోసం నేను ఇవ్వలేకపోతున్నాను, దేవుడి కోసం కష్టపడలేకపోతున్నాను అంటుంటారు. నువ్వు ఏమైనా ప్రయత్నించావా ఆ పక్షంగా? ఇదిగో నేను ఏ తప్పు చేయకుండా ఉండాలని నా ప్రయత్నం చేశావా? నేను వాక్యం నేర్చుకోవాలని ప్రయత్నించావా? దేవుడి కోసం కష్టపడాలని ప్రయత్నించావా? దేవుడి కోసం ఉన్నతంగా నిలబడటానికి ప్రయత్నిస్తే కదండి దేవుడి సహాయం అనుకుంటుంది. ఏ ప్రయత్నం చేయడు, నాకు దేవుడు సహాయం చేయట్లేదండి, లేకపోతే నేను మరి ఉండలేకపోతున్నానండి అంటాడు. పిల్లరా, నువ్వు ఏదైనా దేవుడి కోసం చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం నీకు చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు చాలా సహాయపడతాడు. ఏ ప్రయత్నం చేయకుండా, ఏమీ చేయకుండా ఏ ప్రయత్నాలు చేశారు రేపండి దేవుడి పని కోసమని? ఇదిగో నీకు వాక్యాన్ని దేవుడు ఇవ్వటానికి నువ్వు దేవుడి పని కోసం ఏం మానేసుకున్నావు? చావులు మానేసావా? పెళ్ళిళ్ళు మానేసావా? మీ వాళ్ళ పుట్టినరోజులు కూడా మానేసావా? నీ సొంత కార్యక్రమం మానేసావా? ఏం మానేసావు చెప్పు? ఏం మానేడు. ఈ మధ్య ఎక్కువ రాలేకపోతున్నాను సార్ దేవుడి సన్నిధికి అంటాడు. ప్రయత్నించావా నువ్వు? బైబిల్ చదవలేకపోతున్నావు, అసలు చదవడానికి ప్రయత్నించి కూర్చున్నావా నువ్వు? ఏ ప్రయత్నం చేయకుండా నేను చేయలేకపోతున్నట్టు ఎలాగా? పిల్లరా, ఒక మంచి మాట చెప్తాను, మీరు ఆలోచించండి. ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక పెద్ద మోపు పెట్టుకున్నాడు అక్కడ, ఒక పెద్ద మోపు. ఏమండి, ఆ మోపు పక్కన పెట్టుకొని వాడు పక్కన కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఆ మోపు వాడికి ఎత్తటానికి మనం ప్రయత్నిస్తామండి? సహాయం చేస్తామండి? సహాయం చేయమండి. మరి ఎవరికి మనం సహాయం చేస్తాం? ఒక మోపు ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ పెట్టుకొని దాన్ని ఎత్తుకోవడానికి కష్టపడుతున్నాడు అనుకోండి, ఇలా తల పెట్టేసి ఇలా భుజం మీద వేసుకొని కింద పడేసుకొని, లేదా చుట్ట దాని మీద పెట్టి తల పెట్టేసి అలాగలా కింద మీద పడుతూ ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తూ ఎత్తుకోలేకపోతున్నాడు అనుకోండి. అలా దారుండి వెళుతున్నా లేదా అక్కడ నుంచి చూస్తున్నాం అనుకోండి, వెంటనే మనకి ఏం చేయాలనిపిస్తుందండి? మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే వెళ్ళిపోయి అతనికి సహాయం చేసి ఆ మోపు తల మీదకి ఎత్తేస్తాం. అంతేనా పిల్లరా? అంతేనా? అదేనా చేస్తాం? అంతేనండి. మీరైనా నేనైనా ఎవరైనా అలాగే చేస్తాం. ఎందుకంటే ప్రయత్నిస్తున్నాడు వాడు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి, పాపం ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఎత్తుకోలేకపోతున్నాడు, అయ్యో అనుకుని వెళ్ళిపోయి చేయబట్టి నెత్తి మీద పెడతామండి. కానీ మోపు అక్కడ పెట్టుకున్నాడు, చుట్ట దగ్గర పెట్టుకున్నాడు, కూర్చొని ఉన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? వెళ్ళి పట్టుబాబు ఎందుకు కూర్చొని ఉన్నావు, పట్టినాన్న చుట్ట తల మీద పెట్టుకో, మోపు ఎత్తేస్తాను అంటామేంటి? చూస్తాం, వెళ్ళిపోతాం, ఏదో మోపు పెట్టుకున్నాడు ఎక్కడ కూర్చున్నాడు అనుకుంటాం. అంతేనా పిల్లరా? అంతేనా? ప్రయత్నిస్తే మనం ఒక చేస్తాం. అసలు ప్రయత్నమే చేయకుంటే మనం ఎలా సహకరిస్తామని చెప్పండి. ఇది మీకు అర్థమైతే దేవుడి విషయంలో కూడా అంతేనండి. వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు అండి, దాని ప్రకారం ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఏ ప్రయత్నము చేయకపోతే ఎలా దేవుడు సహాయం చేస్తాడు చెప్పండి? ఎలా దేవుడు సహాయం చేస్తాడు? ఎలా చేస్తాడో ఆలోచించండి. కనీస జ్ఞానం అంటారండి దీన్ని, కనీస జ్ఞానం అంటారు పిల్లరా. ఏ ప్రయత్నము చేయవు, దేవుడి కోసం పని చేయడానికి ప్రయత్నించవు, దేవుడి కోసం నిలబడటానికి ప్రయత్నించండి. ఏ ప్రయత్నం చేయకుండా ఉండలేకపోతున్నానండి, ఆ తప్పు చేయలేకుండా ఉండలేకపోతున్నాను. ప్రయత్నించావా నువ్వు? ఏ ప్రయత్నం చేయడు, దేవుడి సహాయం లేదు అంటాడు. పిల్లరా, ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.
దేవుడి కోసం బ్రతకడానికి మీరు ప్రయత్నించి చూడండి పిల్లరా, దేవుని సహాయం ఉంటుందో లేదో మీకు చూడండి. మీరు అడగకుండానే వాక్యం ఇచ్చాడే, మనం అడగకుండానే బోధకులు పంపించాడే, మనం అడగకుండానే మహాజ్ఞానాన్ని మన చేతులకు ఇచ్చాడే, మనం అడగకుండానే బైబిల్ను మన స్వభాషలోకి తర్జుమా చేయించాడే, మనం అడగకుండానే మన చేతుల్లో పెట్టాడు. ఇన్ని చేసిన దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఎందుకు సహాయం చేయడు చెప్పండి పిల్లరా? ఖచ్చితంగా చేస్తాడండి. కానీ మనం ప్రయత్నించాలి కదండి, ప్రయత్నించాలి కదా దేవుని పిల్లరా. ఏ ప్రయత్నం చేయకుండా దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదంటే ఎలా చేస్తాడు చెప్పండి పిల్లరా? దేవుడి తత్వం ఏంటో తెలుసా అండి? తన పిల్లలు తన కోసం బ్రతికితే సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడండి. సహకరించడానికి మనస్ఫూర్తిగా ఆయన సమ్మతించి ఉన్నాడండి. కానీ ప్రయత్నించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి పిల్లరా? అందరు ఎలాంటి వారు ఉన్నారంటే, ఇదిగో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకండి అంటాడు. వింటాం వెళ్ళిపోవటం, వింటాం వెళ్ళిపోవటం. ప్రయత్నిస్తే కదా దేవుడు సహకరించడానికి. ఇవేవి లేవు. ఏమండి, విన్నదాని ప్రకారం ప్రవర్తించకపోతే చాలా కోపం అండి దేవుడికి. చాలా కోపం, చాలా కోపం అండి. ఏమండి, కోపం అంటారా? ఏదైనా తోటలో భార్యాభర్తలకు ఇద్దరికి చెప్పాడు, తోట చెట్ల పొలంలో ప్రతిదాన్ని మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలియనుంచి వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అన్నాడు. చెప్పాడా? ఏమండి, అస్పష్టంగా చెప్పాడా? స్పష్టంగా చెప్పాడా? భార్యాభర్తలకు ఇద్దరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. వీరు వినలేదా? పోనీ అన్యమనస్కంగా ఉన్నారా? దేవుడు చెప్పిన మాట బాగా స్పష్టంగా వీళ్ళు కూడా విన్నారండి. విన్నారు పిల్లరా. కానీ విన్నదాని ప్రకారము ప్రవర్తించారా? విన్నదానికి భిన్నంగా ప్రవర్తించారా? వినటమైతే విన్నారు, కానీ ప్రవర్తనలోకి వచ్చేసరికి విన్నదాని ప్రకారం కాకుండా చెట్టు ఫలాలు తిని తెంపేశారండి. అంతవరకు ప్రేమామయుడిగా దయామయుడిగా తండ్రిగా వారితో ప్రతి సల్లపూట వచ్చి గడుపుతున్న దేవుడు ఒక్కసారిగా ఎలా మారిపోయాడండి? ఉగ్గుడైపోయాడు. కోపం వచ్చేసిందండి, చాలా కోపం వచ్చేసిందండి దేవుడికి. ఇద్దరి మెడలు పట్టుకొని ఆడ మగ అని తేడా చూడకుండా గెంటి పడేసాడండి, తోసేసాడండి ఏదైనా వరంలో లేకుండా. పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే దేవుడికి ఏది ఇష్టం అంటే సమీపించి ఆలకించాలండి, ఆయన మాట వినటం అండి. ఆయన మాట వినటం చాలా ముఖ్యమైనది దేవుని పిల్లలారా. ఆయన మాట విని ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేస్తే వారిని ప్రేమిస్తాను అంటాడు, వారిని దగ్గరికి తీసుకుంటాను అంటాడు, వారి పట్ల భద్రతను కలిగి ఉంటాను. ఎన్నో మాటలు బైబిల్లో మనకు కనబడతాయి పిల్లరా. అందుకేనండి బైబిల్లో చూస్తున్నప్పుడు వినడమైతే విన్నారు, విన్నదాని ప్రకారం చేయకపోతే దేవుడికి ఎంత కోపం వస్తుందో తెలియచేయడానికి ఎన్నో సంగతులు రాయించాడు. ఒక మోషే గురించిన సంగతి కళ్ళ ముందు పెట్టాడు, ఒక సౌలు గురించిన సంగతి కళ్ళ ముందు పెట్టాడు, ఒక ఆదామవ్వల గురించిన సంగతి కళ్ళ ముందు పెట్టాడు. అంతేకాదు పిల్లరా, బైబిల్లో ఎవరెవరైతే తప్పిపోయిన వారు ఉన్నారో, ఎవరైతే దేవుని శిక్షలోకి వెళ్ళిపోవాలని ఉన్నారో వారందరూ చేసిన పని ఏంటో తెలుసా అండి? వినటమైతే బాగా విన్నారు, తర్వాత దాని ప్రకారం చేయలేదు. ఒకడు ఉన్నాడు, విశ్రాంతి దినాన మీరు ఏ పని చేయకూడదు. విన్నాడా? ఇశ్రాయేలు అందరూ విన్నారా? విన్నారు. ఒకడేం చేశాడు? పొల్లలు ఎరుతున్నాడటండి విశ్రాంతి దినాన వెళ్ళిపోయి. పొల్లలు ఏంటి? పొల్లలు దేనికి ఎరుతామండి? ఏదో చేసుకు తినడానికే కదా, అంతేనా? ఏమైనా కబడ్డీ ఆడడానికి ఏమైనా పొల్లలు ఎరుతామా? ఏదో ఒకటి చేసుకోవడానికే కదా. ఏం చేసుకోవాలనుకున్నా వాడు తెలియదు, కానీ వాడికి ఏమైనా చేపలు దొరికాయో, ఏదైనా పెట్ట దొరికిందో, లేకపోతే ఏదైనా వాడి ఇంట్లో కోడిని కోసుకున్నాడో, కాల్చాలనుకో, ఏం చేయాలని కూడా తెలియదు. విశ్రాంతి దినాన ఏ పని చెయ్యొద్దురా అంటే ఏం చేశాడు? వెళ్ళిపోయి శుభ్రంగా పొల్లలు ఎరుతున్నాడండి. చూశారండి ఇశ్రాయేలీలు, తీసుకెళ్ళిపోయారు మోషే గారి దగ్గరికి, దేవుడి సన్నిధికి మరి రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ టైం చేశాడు, విడిచిపెట్టాను అన్నాడా? అందరూ చూస్తుండగా వెళ్ళిపోయే అందరూ ముందు వాడిని ఏం చేయాలి? మీరు రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఏమిటి? పొల్లలేరినందుకు కొట్టి చంపాలా? విన్నదాని ప్రకారము ప్రవర్తించకపోతే దేవుడికి ఎంత కోపం వస్తుంది మీరు ఆలోచించండి. విన్నదాని ప్రకారము ప్రవర్తించకపోతే చాలా సీరియస్ అవుతాడు అనడానికి ఆదామవ్వల మొదలుకొని చరిత్రలో ప్రతి పుస్తకాన్ని చదువుకుంటూ వస్తుంటే బైబిల్లో అనేకులు కనపడతారు. దేవుని పిల్లలారా, మన్నానిచ్చాడు, ఏ పూటకు ఆ పూట కూర్చుకోండి, మరుసటి దినానికి కూర్చుకొనకండి అన్నాడు. మనోళ్ళు ఏం చేశారు? కుప్పలు తెచ్చుకొని దాచేసుకున్నారు. ఉదయానికి అంతా ఏమైపోయింది చూసారా? వ్యభిచారము చేయొద్దు అన్నాడు. బాగా అక్కడ కనపడగానే, ఇతర దేశస్తులు కనపడగానే ఓ వ్యభిచారం. కూలారండి 23,000 మంది కూలారు. దేవుని పిల్లలారా, ఆయన చెప్పినట్లుగా జరగాలి.
ఆయన శాసనాలు అమలు జరగాలి భూమి మీద. ఇన్ని మన కోసం చేసిన దేవుడి మాట వినకపోతే మనం ఎందుకో చెప్పండి పిల్లలారా. ఆ కనీసం ఆయన మాట మనం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఎలా చెప్పండి. అందుకే దేవుడికి చాలా కోపం అండి. ఏమండి, మరి మోషే గారు బండతో మాట్లాడడం, సౌలు గారు తెచ్చి బలి ఇవ్వడం, ఇవన్నీ మనకు చాలా చిన్నగా ఉండొచ్చు. కానీ దేవునికి చాలా పిస్తేజ్కి వచ్చిన పిల్లలారా. ఎందుకో చెప్పమంటారా? ఏమండి, మనం అందరం చూస్తుండగా, పబ్లిక్లో ఉంటుండగా, ఏమండి, ఒక తండ్రి కుమారుడిని అరే ఇలా రారా అన్నాడు అనుకోండి. ఇలా రారా అన్నాడు అనుకోండి. ఒక తండ్రిగా మన కుమారుడిని ఇలా రారా అన్నాం అనుకోండి. అందరూ చూస్తుండగానే వాడు రాకుండా అక్కడే అలా నించొని చూస్తున్నాడు అనుకోండి. మనకి ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది చెప్పండి? ఇలా రారా అని మనం తండ్రిగా అందరిలో పిలుస్తుంటే వాడు రాకుండా మరోవైపు చూస్తూ, వాడు రాకుండా అటు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. రారా అని పిలుస్తున్నా సరే వాడు రావట్లేదు అనుకోండి. పిల్లరా, ఇది చూడడానికి ఏముంది? చిన్నగానే ఉందా? ఏముందండి, రమ్మన్నాడండి, వాడు రాలేదండి. చిన్నగా ఉందా? చూసే వాళ్ళకి చిన్నగా ఉందేమో. తండ్రి రమ్మంటున్న రాని కుమారుడికి చిన్నగా ఉందేమో. కానీ పిలుస్తున్న తండ్రికి ఇది ఎలాగుంటుందండి? పిలుస్తున్న తండ్రికి ఇది ఎలాగుంటుంది అంటే, ఇంతమందిలో నా కుమారుని రారా అంటే వీడు రావట్లేదు అంటే అది తలగొట్టేసినట్టే కదా అండి. అవునా కాదా చెప్పండి పిల్లరా? ఆలోచించండి. ఇంతమందిలో ఇలా రారా అని చెప్తున్నా, అది తీసుకురారా అంటున్నా సరే వాడు అసలు కదలకుండా అటువైపు చూసుకుంటూ లెక్క జమ లేకుండా ఉన్నాడు అనుకోండి. అది ఏమండి, వాడికి చిన్నది కావచ్చు, ఒక మాటే కదా, నేను మా నాన్నది వినలేదని చూస్తున్న వాళ్ళు కూడా చిన్నదిగా ఉండొచ్చు. కానీ ఆ పిలిచిన వాడు మాటకు రానందుకు, తండ్రి మాటకు లోపడినందుకు, తండ్రి మాట వినందుకు, దాని ప్రకారం ప్రవర్తించినందుకు తండ్రికి ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎంత సేమ్ అయిపోతుందో తెలుసా? ఎంత అవమానంగా భావిస్తుందో తెలుసా? దేవుని పిల్లలారా, ఇంతమందిలో నేను చెబితే నా మాట వినలేదు వీడు, ఇంతమందిలో నేను చెబితే నా మాట వినలేదు వీడు అనుకుని ఆ కుమారుణ్ణి ఏమైనా చేయడానికి తండ్రి కోపం వచ్చేస్తుందండి. పీకి మీద కలిసి కసకస తొక్కాలనిపిస్తుందండి. పిల్లరా, దేవుడు మనతో చెప్తున్న ప్రతి మాట సీక్రెట్గా చెప్పాడండి, పబ్లిక్లో చెప్పాడా? పబ్లిక్లో చెప్తున్నాడు. ఇదిగో మీరు ఇలా ఉండండి నాయన అంటున్నాడు. ఇదిగో దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మీరు పరులది ఇది ఆశించవద్దు. అదే సమయంలో మీరు ఏం చేయాలి? సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు. ఇదిగో ఈ తప్పు చేయకూడదు, ఈ ఒప్పు చెయ్యండి అని చెప్తున్నాడు. ఏమండి, పబ్లిక్లో చెప్పాడా, సీక్రెట్గా చెప్పాడా? పబ్లిక్లో చెప్తున్నాడు. మీరు సర్వసృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి ప్రకటించండి నా గురించి, ప్రపంచానికి చెప్పండి నా గురించి అంటున్నాడు. మనం ప్రపంచానికి వెళ్ళండి అంటే మనం వెళ్ళకుండా నమ్ముకొని బాప్తిస్మాలు తీసుకొని బైబిల్ పట్టుకొని చర్చికి ఇంటికి తిరుగుతున్నాం అనుకోండి. అస్సలు సువార్త చేయటానికి ముందుకు కదలకుండా ఉన్నామనుకోండి. ఇది దేవుడికి ఎలాగుంటుందండి? ఎలా ఫీల్ అవుతాడండి? దీనికి దేవుడు ఎలా ఫీల్ అవుతారో తెలుసా అండి? ఆయన తలగొట్టేసినంత పని పబ్లిక్లో చెప్పాను నేను. సువార్త ప్రకటించమని నా పిల్లలకి, క్రైస్తవులకి ఇంత పబ్లిక్లో సువార్త ప్రకటించమంటే వీళ్ళు నా మాట వినకుండా వీళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు, ఇంటికే పరిమితం అయిపోయారు. ఉద్యోగాలు ఇల్లులు, ఆదివారం చర్చి, ఇలాగే ఉన్నారని దేవుడికి ఎంత కోపం వస్తుందో మీరు ఆలోచించండి. సువార్త ప్రకటించకపోవడం నీకు చిన్నది కావచ్చు, సువార్త ప్రకటింపబడడం లోకానికి చిన్నది కావచ్చు. పిల్లరా, దేవుడికి మాత్రం తలగొట్టేసిన పని అది. ప్రకటించండి అని పబ్లిక్లో చెప్తున్నా మనం కట్టు కదలకుండా ఉన్నామంటే చూడండి. నైనా అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయొద్దురా, మీరు ఈ తప్పులు చేయొద్దు నాయన చెబుతున్నా కూడా పబ్లిక్లో దేవుడు చెప్పినా మనం చేయకుండా ఉన్నామనుకోండి. ఏమండి, ఎంతమంది ముందు దేవుడికి తలవంపులు అవుతుంది, తల కొట్టేసినట్టుంటుంది మీరు ఆలోచించండి. కోటాను కోట్ల దేవదూతలు, కోటాను కోట్ల దుష్ట సమూహాలు, దురాత్మలు, అటుపక్క సాతానుగాడు, ఇటుపక్క యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఏమండి, ఎంతమంది ముందు అండి దేవుడు చెప్పటం, కోట్ల మంది ముందు చెప్తున్నాడు, నా పిల్లలారా నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారా, వెళ్ళి సువార్త ప్రకటించు అంటున్నాడు. మనం కట్టు కదలకుండా ఉన్నాం అనుకోండి, ఎలాగుంటుంది? దేవుడికి తల కొట్టేసినట్టుగా. 10 మందిలో మన కుమారుని ఒరే ఇటు రారా అంటే వాడు రాకపోతే మనకి ఎలా తల కొట్టేసినట్టుగా అవుతుందో, ఎలా నీకైనా తల కొట్టేసినట్టు అవుతే అడ్జస్ట్ అవుతావేమో. ఎందుకంటే రోషం తక్కువ. మనుషులు అందరికీ సమానమైన రోషం ఉండదు. కానీ దేవుడి గురించి ఏం చెప్పుకున్నాడు? నేను మీ దేవుడిని యెహోవా రోషము గల దేవుడును. రోషంలోడికి పోరా అన్న సైలెంట్కి వెళ్ళిపోతాడు. రోషం కలిగినడికి పోరా అంటే ఊరుకుంటాడా? చావనేం చేస్తాడు కానీ రే అనిపించుకోడు. పిల్లరా, దేవుడు రోషం కలిగిన వాడు. ఇంత రోషం కలిగిన దేవుడు వెళ్ళి ఇదిగో నాయన సువార్త ప్రకటించనంటే మనం దేవుడు చెబుతున్న వినట్లుగా, తెలిసి తెలియనట్లుగా, అర్థమయ్యి కానట్లుగా ఉన్నామనుకోండి. ఇది దేవుడికి ఎంత కోపం వస్తుందో మీరు ఆలోచించండి. ఏమండి, తన మాట వినటంలో తేడా జరిగితే దేవుడు ఎవరిని ఉపేక్షించిన సందర్భాలు లేవు పిల్లరా. మోషే గారు బండతో మాట్లాడడం అంటే కొట్టడం ఆయనకు చిన్నది కావచ్చు, ఇశ్రాయేలు చిన్నది కావచ్చు. ఇశ్రాయేలు కొట్టాడా? వాళ్ళకు ప్రాబ్లం లేదు, మోషే గారికి ప్రాబ్లం లేదు. కానీ దేవుడికి ఎందుకు ఎంత కోపం వచ్చేసింది? మందిలో చెప్పాను నేను, పబ్లిక్లో చెప్పాను, బండతో మాట్లాడుంటే కొడుతున్నావు నువ్వు,
సౌలుకి ఏం చెప్పాడు? అమాలేకీయులను వెళ్ళి చంపేసి రాపో అన్నాడు. పబ్లిక్లో చెప్తే పబ్లిక్లో నా మాటని కూడా వచ్చేసావు నువ్వు. నా పిస్టేజ్ డ్యామేజ్ అయిపోయింది, తల కొట్టేసినట్టు అయిపోయింది. రోషం కలిగిన దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ప్రియులారా. అందుకే చెప్తున్నాడు యాకోబు పత్రికలో యాకోబు గారు 1:22 ఈ మాట ఏదో శుతిమెత్తగా సునాయాసంగా చదువుకుంటున్నప్పుడు మనకు అనిపించినప్పటికీ చాలా సీరియస్గా చెప్తున్నాడు దేవుడిని పిల్లలారా. చాలా సీరియస్గా చెప్తున్నాడు, ఆవేశంతో చెప్తున్న మాటది. మీరు వినువారు మాత్రమై ఉండి, చదవండి 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములు మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండండి అన్నాడు. చూడండి పిల్లలారా, వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటున్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటున్నాడు. చూడండి, వాక్య ప్రకారం ప్రవర్తించండి. మీరు వినువారు మాత్రమే ఉండకండి, మీరు ప్రవర్తించాలి. మీరు దేవుడి మాట జరగాలి ఈ భూమి మీద. ఆయన చెప్పినట్లుగా మీరు వినాలి. ఒకవేళ మీరు విన్న తర్వాత కేవలం విని దేవుడు పని చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఇదిగో ఇలాగ ఉండాలట, అలా ఉండకూడదట, వింటూ దాన్ని పట్టించుకోకుండా ఏమరపాటుగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, విన్న దాని ప్రకారం బ్రతకుండా ఉన్నామనుకోండి, అది ఎంత పిస్టేజ్కి వచ్చిన దేవుడి కంటే చాలా సేమ్గా ఫీల్ అవుతాడండి. పిల్లరా, మరి మేము ఇన్నిసార్లు దేవుడి మాట ప్రకారం బ్రతకకపోయినా, ఇన్నిసార్లు దేవుడి మాటను పక్కన పెట్టేసినా మరి మాకేం అవ్వట్లేదబ్బా, ఏం అవ్వట్లేదే. అంతకుముందు నల్లగా ఉండేవాళ్ళం, కాస్త తెలగైపోయాం, బుగ్గలు కూడా బాగా మెరుపు వచ్చేసాయి. అంతకుముందు ఒక ఇల్లు ఇప్పుడు 2 ఇళ్ళు కట్టుకున్నాం. అంతకుముందు మా పిల్లలు చదువులు సరిగ్గా లేవు, చదువులు ఉద్యోగాలు కూడా వచ్చేసాయి. ఏం కాలేదే మాకు, వినకపోయినా ఇన్ని మాటలు దాటేసినా కూడా అని ఒకవేళ అనుకుంటున్నారా? అలాగనుకున్నా కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. అప్పట్లో శిక్ష వెంటనే వచ్చింది. మోషే గారికి వెంటనే శిక్ష, సౌలుకు వెంటనే శిక్ష. పిల్లరా, సౌలు మోషే గారు చేసిన తప్పుకి బండతో మాట్లాడు అంటే కొట్టినందుకు ఆయనకు వచ్చిన శిక్ష ఏంటి? ఆయన కోల్పోయింది ఏంటి? భూమి మీద ఉన్న ఐగుప్తు నుంచి భూమి మీద ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే అర్హతను కోల్పోయాడు. అంటే ఆయన పోగొట్టుకున్నది ఏంటండి? మోషే గారు ఏం పోగొట్టుకున్నారు? దేవుడి మాటను విని ప్రవర్తించకపోవడం వలన ఒక మాటే, ఆ ఒక్క మాటను విని ప్రవర్తించకపోవడం వల్ల మోషే గారు కోల్పోయినది ఏంటండి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేదు, అక్కడికి వెళ్ళలేకపోయాడు. అంటే ఒక భూభాగాన్ని కోల్పోయాడు. దానివల్ల ఏమైనా నష్టమా? మోషే గారికి పోయింది ఏమైనా ఉందా? పోయింది. పోతే ఏముంది? ఆ భూభాగాన్ని చూసినంత మాత్రాన పరలోకం ఏమైనా వస్తుందా మోషే గారికి? ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. అంటే ఈ చిన్ని తప్పు మోషే గారు మిస్టేక్ వినదాని ప్రకారం ప్రవర్తించకపోవడంలో ఒక మాటని మోషే గారు కోల్పోయింది ఒక భూభాగాన్ని మాత్రమే, పరలోకాన్ని కాదు. నష్టమేం లేదు. సౌలు గారు మరి ఆ మాట వినకపోవడం వల్ల రాజరికాన్ని కోల్పోయాడండి, పరలోకాన్ని కోల్పోలేదు పిల్లరా. మీరు ఆలోచించండి, వాళ్ళిద్దరికి కోల్పోయింది. ఈయనకు పోతే సింహాసనం కోల్పోయాడు, ఆయన పోతే భూభాగాన్ని కోల్పోయాడు. కానీ ఈరోజు క్రీస్తును పంపి దేవుడు క్రీస్తు మాటలను మనకు ప్రకటింపచేసి క్రీస్తు మాటలు మనకు చెబుతూ ఏమండి ఆ బోధను పంపిన తర్వాత క్రీస్తు ద్వారా చెప్పబడినటువంటి ఈ మాటలను మనం విని కూడా దాని ప్రకారం ప్రవర్తించకపోతే మనము కోల్పోయేది ఏంటో చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు, సింహాసనం కాదు పిల్లరా, భూభాగం కాదు, 1 ఎకరా స్థలము కాదు. దేన్ని కోల్పోతామో తెలుసా? పరలోకాన్ని కోల్పోవాలండి. పరలోకాన్ని కోల్పోవాలి దేవుని పిల్లారా. అంటే ఇప్పుడు మోషే గారికి జరిగిన నష్టంతో పోల్చుకుంటే మన నష్టం ఎంత ఉంటుందో ఆలోచించండి. మోషే గారి పరలోకాన్ని నేను కోల్పోలేదు. సౌలు గారికి జరిగిన నష్టంతో మన నష్టం ఎంతో మీరు ఆలోచించండి పిల్లారా. పరలోకాన్ని కోల్పోలేదండి పిల్లారా. ఇప్పుడు మనం విన్నదాని ప్రకారం ప్రవర్తించకపోతే మనం కోల్పోయేది ఏ భూభాగంలో ఏ సింహాసనాన్ని మనులు వజ్రాలు మాణికలు పెట్టిన కాదర్రా, సాక్షాత్తు పరలోకాన్నే కోల్పోతాం. దేవుడి సన్నిధికి వెళ్ళే అవకాశమే కోల్పోతాం. పోని వద్దండి, పరలోకం మనకు వద్దనుకున్నాం, వద్దునైనా ఆ పరలోకానికి వెళ్ళడం కష్టమైపోయింది, నేను తప్పులు చేయకుండా ఉండలేను, నేను సువార్త ప్రకటన కష్టం కాబట్టి నేను చేయలేనని ఒకవేళ మీరు వద్దండి, ఆ పరలోకం పోతే పోయిందిలేండి, ఉంటే ఏముంది, పోతే ఏముంది, ఏదో అలాగా ఏదో వాళ్ళు వెళ్ళిపోలేవండి పుణ్యాత్ములు, నాకెందుకు రండి పరలోకం ఒకవేళ అనుకుని అడ్జస్ట్ అవుదాం అనుకున్నావా? ఒకవేళ ఇలా నువ్వు నీలో ఒక బోధ నీకు నీవే బోధించుకొని నాకు పరలోకం వద్దులే అని ఫిక్స్ అయినంత మాత్రాన పరలోకాన్ని దేవుడు ఇవ్వకుండా ఈ లోకంలోనే ఏమైనా ఉంచుతాడు అనుకున్నారా? పరలోకం పోతే పోయిందండి, మిస్ అయితే మిస్ అయిపోయింది. పోనీ ఈ లోకంలోనైనా ఉంచుతాడండి? పరలోకాన్ని పోగొట్టుకున్న ప్రతి వాడిని దేవుడు తీసుకువెళ్ళి చోటు ఏదో తెలుసా? ఈ లోకంలో ఉంచడు. ఈ లోకంలో ఉంచడు పిల్లారా. ఎప్పుడు వికెట్లు ఎగురుతాయో, 30లో ఎగురుతుందో, 40లో ఎగురుతుందో, 50లో ఎగురుతుందో, 60లో ఎగురుతుందో, 70లో ఎగురుతుందో, ఎప్పుడు ఈ వికెట్ ఎగురుతుందో తెలియదండి. మట్టి దేహాన్ని విడిచిపెడతామో, మట్టి దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే నిత్యాగ్ని గుండం పాలు చేస్తున్నాడు. చూడండి, పరలోకం లేకపోయినా పర్లేదులేండి, మాకు వద్దులేండి అనుకుంటావా? అలాగని ఈ లోకంలో కూడా దేవుడిని ఉంచే క్రమం లేదు. నిత్యాగ్ని గుండానికి వెళ్ళాలి, దేవుడిని వెళ్ళారా. ఏమండి, మొత్తం అటు చూసి ఇటు చూసి ఆలోచిస్తుంటే ఇదంతా దేనివల్ల మనకు సంభవిస్తుంది? విని కూడా విన్నదాని ప్రకారం బ్రతకకపోవడాన్ని బట్టి. అంతేనా? విని దాని ప్రకారం ప్రవర్తించకపోవటాన్ని బట్టి. అంటే వినటం మాత్రమే చేసి దాని ప్రకారం బ్రతకకపోతే
ఎంత శిక్షను మనం కొని తెచ్చుకుంటున్నామో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎంత శిక్షను కొని తెచ్చుకుంటున్నామో మీరు ఆలోచించండి. ఏంటి కాంతి సంవత్సరం పరలోకం నుంచి భూలోకానికి పంపిన బైబిల్ గ్రంథం అండి. ఎందరో బోధకులను పంపాడండి. అందుకే అర్థం చేయిస్తున్నాడండి, ఎలా వినాలో చెబుతున్నాడు. విన్న తర్వాత దాని ప్రకారం ప్రవర్తించమని ఎన్ని మాటలు దేవుడు చెబుతూ ఉంటే పిల్లలారా, ఇవేవి మనం పట్టించుకోకుండా ఆదివారం రావటం, వినటం, ఇంటికి వెళ్ళటం, రావటం, వినటం, ఇంటికి వెళ్ళటం, ప్రవర్తిస్తే కదా దేవుని సహాయం నీకుంటుంది. నువ్వు ప్రవర్తిస్తే కదా, ఆ పక్షాన కనీసం ఒక అడగండ వేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. వింటాం, వెళ్ళిపోతాం. ఏ ప్రయత్నం చేయకపోతే ఎలా చెప్పండి పిల్లలారా? ఎలా దేవుడు పనిలో వాడుకుంటాడు? ఎలా పరలోకానికి మనల్ని అర్హులుగా నిర్ణయించుకుంటాడు? మీరు ఆలోచించండి. అందుకేనండి, కనీసం ఈ సబ్జెక్టు విన్న తర్వాత అయినా, ఇదిగో ఈ మాటలు విన్న తర్వాత అయినా మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకొనకుండా, చెప్పేవాడుగా నుండి నన్ను నేను మోసం చేసుకొనకుండా, విని చెప్పే మన ఇరువురం కూడా ఏం చేయాలి? అలాగే ఉండకుండా, విని మాత్రమే ఉండకుండా, విన్న దాని ప్రకారం ఏం చేయాలండి? ప్రవర్తించే వారంగా ఉండాలి. లేకపోతే విని కూడా మనల్ని మోసం చేసుకుంటాం. మనమే మోసం చేసుకుంటాం. దేవుని పిల్లలారా, ప్రపంచ చరిత్రను ఒక్కసారి నువ్వు చూడగలిగితే, ఈ ప్రపంచ పటంలో ఉన్నటువంటి జనాంగాలను నువ్వు ఆలోచించగలిగితే, ఆదాము నుంచి నేటి వరకు పుట్టిన ఆ జనాంగాలలో ఎక్కువ మంది నరకానికి ఎందుకు దిగజారిపోతున్నారో తెలుసా? వినటం మాత్రం వింటున్నారు. క్రీస్తే లోకరక్షకుడని అన్యులు వింటున్నారు. క్రీస్తే పరలోకానికి నడిపించేవాడు, రక్షకుడని క్రైస్తవులు వింటున్నారు. క్రైస్తవులు అయితే బైబిల్ ఎన్నో వాక్యాలు, ప్రసంగాలుగా కూడా వింటున్నారు. కానీ పిల్లరా, ఈ ప్రపంచ చరిత్రలో విని దాని ప్రకారం ప్రవర్తించక మోసపోయి నరకానికి వెళ్ళిపోయిన వారు ఎక్కువ ఉన్నారు తప్ప, అలాగే వెళ్ళిపోయిన వారే ఎక్కువ ఉన్నారండి ప్రపంచ చరిత్రలో. వినటం, ఇంటికి వెళ్ళిపోవటం, దాని ప్రకారం బ్రతకకపోవటం, తను మోసం చేసుకోవటం, చచ్చిపోయి నిత్యాగ్నిగుండం పాలు కావటం. చూడండి, క్రైస్తవ సమాజంలో 30 ఏళ్ళైన మారినోడు ఉన్నాడు, పుట్టి 40 సంవత్సరాలైన మారినోడు ఉన్నాడు, పుట్టి 50 సంవత్సరాలైన మారినోళ్ళు కొందరు ఉన్నారు, 60 ఏళ్ళు వస్తున్న మార్పు లేని వాళ్ళు కొందరు ఉన్నారు. అలాగని వినడా, వారం చర్చికి వెళ్తాడు, వారం వాక్యం వింటాడు, అన్నీ ఇంట్లో బైబిల్ చదువుతాడు, చర్చిలో వాక్యం వింటాడు. 70 వచ్చిన మారినోళ్ళు ఉన్నారు. రిటైర్ అయిపోయి చావుకు దగ్గర పడి షుగర్లు, బీపీలు వచ్చి దేవుడు సిగ్నల్స్ పోతావు అని సిగ్నల్ ఇస్తున్నా మార్పు లేని ప్రజలకు లెక్కకు మిక్కిలు ఉన్నారు పిల్లరా, లెక్కకు మిక్కిలు ఉన్నారు. ఒక ఆయన రీసెంట్గా ఒక ప్రొఫెసర్ ఏమన్నాడు తెలుసా? ఈ తిరుపతి పట్టణంలో పారాలసిస్ వచ్చి మంచం మీద పడితే డివిడీలు పంపిస్తాం సార్, ఆ టీవీలో పెట్టుకొని చూడండి సార్, ఇప్పుడైనా మీకు దేవుడు మంచి మార్పును ఇస్తాడంటే, ఓ దిలేబదరు అన్నాడు. ఏం సార్ అంటే, డివిడీ లేదు మాకు, కోటీశ్వర్లు అండి. డివిడీ లేదా? పాస్టర్ కొడుకండి ఆయన. మరలా తినడానికి తిండి లేకుండా బతికాడండి. ప్రారంభంలో తినడానికి తిండి లేకుండా ఒక ప్యాంటే ఉతుక్కోవడం, దండ మీద వేసుకోవడం, ఒక కడ్రైతో బతికాడటండి ఆయన. చెప్తాడు సాక్ష్యం, మామూలు సాక్ష్యం కదండి. ఆయన ప్రస్తుతం పారాలసిస్తున్నాడు. నా సాక్ష్యం ఇది బదులంటాడు. మరి దేవుడి కోసం బ్రతికిన సందర్భాలని, లోకాన్ని చదివావు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, సబ్జెక్ట్ చెబుతున్నావు, ప్రొఫెసర్ అయిపోయావు, బైబిల్ గురించి ఏం చేసావు అంటే, చిన్నప్పటి నుంచి వింటున్నాడు తప్ప మనిషి మార్పు లేకుండానే మిగిలిపోతున్నాడు. దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఎంత తెలుసా? దీనికి చెల్లించుకోవాల్సిన మూల్యం ఎంతో తెలుసా దేవుని పిల్లలారా? నరకానికి వెళితేనే కానీ కాలుతున్నప్పుడు అర్థం కాదండి. లెక్క పెట్టలేని కోట్ల సంవత్సరాలు ఎందుకు వచ్చింది? విన్నదాని ప్రకారం బ్రతకకపోవటం. కాబట్టి ఆలోచించండి, మనిషి వింటే మోసపోడు, విన్న తర్వాత విన్నదాని ప్రకారం బ్రతకకపోతే మోసపోతాడు. కాబట్టి మరి అటువంటి దుస్థితి మరి దేవుడు క్రైస్తవ బిడ్డలుగా వాక్యం వింటున్న ఏ ఒక్కరికి ఇవ్వకుండా, మరి అందరూ విన్నదాని ప్రకారం ప్రవర్తించి పరలోకానికి చేరుకున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ ఆదివారపు వేళ మీ వాక్యం నుంచి నేను ఒక మంచి సంగతిని మేము ఆలోచించాం తండ్రి. దేవా, మీరు వినివారు మాత్రమేంటి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి, ప్రవర్తించండి అని మీరు అనేక మార్లు చెబుతున్నారు తండ్రి. అందుకే బైబిల్లో చెప్పారు, వెనుటకు చెవులు ఎవరికైనా ఉన్నట్లయితే వాడు గ్రహించుగాక అని మీరు చెప్పారు తండ్రి. క్రీస్తు అనేక మార్లు ఈ మాటను చెప్పారు తండ్రి. అనేక సార్లు మీ కుమారుడి ద్వారా మీరు చెప్పించారు. వినుటకు చెవులైతే ఎవరికైనా ఉంటే వినుగాక చెవులందరికీ ఉంటాయి తండ్రి. కానీ మీ వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించే చెవులు చాలా కొద్ది మందికి ఉంటాయి. ఆ మాటను మనసులో పెట్టుకుని మీ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మాటను చెప్పారు తండ్రి. నాయనా, అనేకులుగా ఆ మాట అర్థం కాలేదు, కానీ మీ బిడ్డలముగా ఈ మెసేజ్ విన్న తర్వాత అయినా చెబుతున్న ప్రతి మాట ప్రకారం ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ప్రకారం బ్రతికే యోగ్యతను మీ పిల్లలమైన మాకందరికీ మీరు ప్రసాదించి నైనా పరలోకాన్ని చేరుకున్నట్టు కృప చూపించగలరని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పమగరి